అద్భుతమైన లోతైన విషయాలని గొప్ప ప్రత్యక్షత చేత మాట్లాడుతున్న దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. సహోదరులు అన్నారు, కురేనీయుడని సీమోను గురించి చాలామంది మాట్లాడారు, కానీ ఏదో ఆయన ఎవరు ఏంటనేది మాట్లాడి వదిలిపెట్టినారు. కానీ ఈ లెవెల్లో ఈ రకంగా ఎవరు మాట్లాడలేదు. ఎట్టి పరిస్థితిలో మాట్లాడింది ఎవరు? దేవుడై ఉన్నాడు ఆయన. నేను చాలాసార్లు గమనించాను, నువ్వెంత ధ్యానం చేస్తే, నువ్వెంత ప్రార్థనలోకి వెళ్తే, నువ్వెంత దేవుని ఆశపడి వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడు అంతా ఓపెన్ చేస్తుంటాడు ఆయన వాక్యాన్ని. మీరు వెళ్ళండి కావాలంటే ఆ లోతులోకి వెళ్ళి చూడండి. నువ్వు ఎలా ధ్యానం చేస్తూ ఉంటే, ఎంత డీప్లోకి వెళ్తే అలా వాక్యం ఓపెన్ అవుతూ ఉంటుంది. గొప్ప ప్రత్యక్షత వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఎగిరి గంతేశ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు కళ్ళ ముందే ఉంటాయి, మనకు తెలియదు. కానీ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు కళ్ళు తెరుస్తాడు. దేవుడు ఆ విషయం బయటపడుతుంది. అక్కడే ఉంటుంది, అది అక్కడే జరుగుతూ ఉంటుంది. ఆమేన్. బోధించిన విషయాలే మరలా బోధించినప్పుడు ఇంకో రకంగా వస్తూ ఉంటాయి, మరలా బోధిస్తే ఇంకో రకంగా వస్తూ ఉంటాయి. అంటే ప్రత్యక్షతను దేవుడు ఎలా తీసుకొని వస్తుంటాడో చూడండి ఆయన. ఆమేన్. అందుకే ఈ గ్రంథము ఎంత బోధించినా బోరు కొట్టదు. ఇది ఎంత బోధించినా అయిపోదు. ఇది యుగాలు బోధించినా సరే ఒక సబ్జెక్ట్ తీసుకొని సంవత్సరం పాటు బోధించవచ్చు. ఒకటే సబ్జెక్ట్ మీద వెళ్ళొచ్చు, అలాగే వెళ్ళొచ్చు. మన మధ్యన బోధించుకున్నాం. ఒక సబ్జెక్ట్ తీసుకొని 2-3 నెలలు బోధించుకున్న దినాలు ఉన్నాయి. అవునా? అంతేనా? నెక్స్ట్ 12-13 సిరీస్లు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 2.5 months, 4 weeks ఒక మంత్ పెట్టుకున్నా కూడా. అంతేనా? స్తోత్రం కలిగిన కాక. సో అలాగున ఒక బోరు కొట్టనటువంటి ఒక గొప్ప దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అయి ఉన్నది యాక్చువల్లీ. ఆమేన్. ఉదయకాలం నేను ఆలోచన చేస్తున్నాను, దీనికి ఎంత బలం ఉన్నదంటే, నీవెవరినైనా సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఏం చేయొద్దు నువ్వు వారికి, నువ్వు వెళ్ళి ఒక బైబిల్ని ఇచ్చే సరిపోతుంది వారికి. వారు ఎప్పుడైతే బైబిల్ని చదవడం ప్రారంభిస్తారో దేవుడు పరిశుద్ధాత్మ వారిని పట్టేసుకుంటుంది. ఆమేన్. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎందుకు అంతగానం దీన్ని చదివితేనే దేవుడు అలా పట్టేస్తాడు, ఎందుకు అంతగానం పట్టేస్తాడంటే, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నువ్వు ఏదో పేపర్ని ఇవ్వడం లేదు, స్వయాన యేసుక్రీస్తుని వాళ్ళ చేతిలో పెడుతున్నాను. అంతేనా? యేసుక్రీస్తును వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నాం. ఆయన చూసుకుంటాడు వాళ్ళ పని. ఇంకా ఆయన అందుకే ఎంతోమంది క్రైస్తవాన్ని నాశనం చేస్తామనుకున్న వాళ్ళ చేతుల్లోకి ఇది పోయినప్పుడు కాల్ చేస్తామని అనుకున్నవారు క్రీస్తు కొరకు పట్టబడ్డవారు సంఘ శాఖలలో వేల కొలుతున్నారు యాక్చువల్లీ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో ఈరోజు కొరకు నేను తీసుకున్న ప్రసంగం యొక్క అంశము నేను బోధిస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆత్మలో బాగా లోతులో ఉన్నవారైతే, రోషం కలిగిన వారైతే, సరిగ్గా మీరు దేవుని వాక్యంతో కట్టబడిన వారైతే మీకు అర్థమైపోతుంది అంశం ఏమో బోధిస్తున్నాడు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పితరులు చాలామంది ఉన్నారు, ప్రవక్తలు చాలామంది ఉన్నారా? అవునా? పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, గోత్రకర్తలు ఉన్నారు. అవునా? ఆ తర్వాత చాలామంది రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజులు, న్యాయాధిపతులు, గోత్రకర్తలు వీళ్ళందరూ ఉన్నారు. ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు అలా వస్తూనే ఉన్నారు అందరూ కూడా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎప్పుడైతే క్రీస్తు మన వైపుకు తిరిగాడో అప్పుడు పాత నిబంధన రాయడం అనేది ఆగిపోయింది. అక్కడికి లేదు, కొనసాగించింటే ఇప్పటి వరకు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న నెతన్యాహు వరకు కూడా ఆ విధంగా రాస్తూ అలాగూ వచ్చి ఉండేవారే. బట్ నా లెక్క ప్రకారం దేవుని దృష్టిలో అది రాయబడిందని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని దగ్గర ప్రతి విషయం ఆయనకు తెలిసే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇక్కడ ఉన్నారు అందరూ? ఇక్కడ ఉన్నారా? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సో ఈ పాత నిబంధనలో ఉన్న వారు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందాక నేను ఒక మాట చదివినాను యోబు గ్రంథంలో, ఇఫ్ ఎ మ్యాన్ డైస్ షల్ హీ లివ్ అగైన్. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఎవరు అడుగుతున్నారు? యోబు. ఓకే. దానికన్నా ముందు 19వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్టయితే, నా మాటలు వ్రాయబడవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఓకే. యోబు అంటున్నాడు, నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుచు ఉన్నాను. ఓకే. అవి గ్రంథంలో రాయబడవాలని నేను ఎంతో కోరుచు ఉన్నాను. అంటే ఆయన
ఏదైతే మాట్లాడబోతున్నాడో అది ఒక బలమైన విషయము, కాబట్టి అది రాయబడితే బాగుండని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఓకే, ఎందుకు ఆశపడ్డాడు అనేది కిందికి చదివితే అర్థమవుతుంది మనకు ఆ విషయం. నా మాటలు రాయబడ వల్ల నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో రాయబడ వల్ల నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేను ఎంతో కోరుచున్నాను. దేని మీద చెక్కబడాలంట? బండ మీద చెక్కబడి. ఏది మొట్టమొదటిగా దేవుడు 10 ఆజ్ఞలు రాసినప్పుడు ఎక్కడ రాశాడు ఆయన? బండ మీద, ఒక పలక మీద రాసినాడు ఆయన. అంటే అదే ఆజ్ఞలు ఎంత బలమైనవో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు కూడా అంతే బలమైనవి. అవి బండ మీద రాయబడితే బాగుండు అంటూ ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఆమేన్. అంత మాత్రమే కాదు, అవి నింపబడి నిత్యము నిలువవలనని, ఫర్ ఎవర్ ఇంగ్లీష్లో రాబడింది. అంటే ఆ మాట ఏదైతే నేను చెప్పబోతున్నానో అవి నిత్యము నిలబడాలి. అంత బలమైనవి, అంత ఆశీర్వాదకరమైన మాటలు అవి, అంత సంతోషాన్ని ఇచ్చే మాటలు అవి, అంత గొప్ప మాటలు అవి. నిత్యము నిలబడాలి ఆ మాటలు. ఏం మాటలట అవి? అయితే నా విమోచకుడు సజీవుడనియు. ఇక్కడ ఉన్నారు అందరూ. ఆయన ఎందుకు నిత్యము నిలవాలని అంటూ ఉన్నాడు? పునరుత్థానుడైన యేసు గురించి రాస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. మరణాన్ని జయించిన ఒక దేవుడున్నాడు. ఈ విషయము నిత్యము రాయబడి ఎంతమంది వస్తే అంతమందికి తెలియపరచబడాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఈ నా మాటలు గ్రంథమందు రాయబడితే బాగుండును. దేవుడు రాశాడు, గ్రంథమందు రాశాడా లేదా? దేవుడు రాశాడు. ఈరోజు కూడా చదువుతూ ఉన్నాం. ఈరోజు కూడా నా విమోచకుడు గొప్పవాడు, నా విమోచకుడు సజీవుడు అనే మాటల యొక్క అర్థాన్ని ధ్యానం చేసి తెలుసుకుంటూ ఉన్నాం. అది ఎవరో కాదు, నా యేసు క్రీస్తుల వారని చెప్పేసి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రధానమంటాడు యోబుకి ఎట్టా విషయం తెలుసు అంటే 4000 సంవత్సరాల ముందుకు పోయి చూసి వెనక వచ్చాడట. యాక్చువల్ ఆయన ఏంటి ఎప్పుడు చూశాడు? 4000 సంవత్సరాల ముందుకు పోయి నా విమోచకుడు సజీవుడు, ఆయన మరణం నుంచి లేచి ఉన్నాడు. ఆయన ఒక దినాన భూమి మీద నిలబడతాడు. ఎక్కడ నిలబడతాడు? ఏ భూమి మీద నిలబడతాడు? ఎక్కడ నిలబడతాడు? కనాను దేశములో యెరూషలేము పట్టణంలోనే సమాధిలో నుంచి భూమి మీద నిలబడతాడు. అంతేనా? ఇక్కడ ఉన్నారా లేదా అందరూ? ఏమంటున్నాడు ఆయన? నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు. సో యెరూషలేము వచ్చాడు, చూశాడు, ఆయన మరణించి సమాధిలోంచి బయటకు వచ్చి అక్కడే భూమి మీద నిలబడము, యెరూషలేములో భూమి మీద నిలబడము. నా విమోచకుడు సజీవుడనియు, అతడు తర్వాత భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నా చర్మము ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుడు చూచెదను. అంటే నేను కూడా పునరుత్థానాన్ని పొందుతాను అంటూ ఉన్నాడు ఆయన. నీకు అర్థమవుతుందా? నా విమోచకుడు అక్కడే సజీవుడు కాదు, నేను కూడా పునరుత్థానాన్ని పొందుకుంటాను. పొందుకొని నా శరీరంతోనే మరలా నేను దేవుణ్ణి చూస్తాను. ఈయన ఇప్పుడు దేవుడు బాధిస్తున్న ఈ శరీరం బాగైన తర్వాత దేవుని చూస్తానని చెప్పడం లేదైనా. ఇదే శరీరంతో దేవుని చూస్తాను. ఎట్లా చూస్తాడు? పునరుత్థానం అయిన తర్వాత చూశాడు కదా ఆయన. ఎప్పుడైతే యేసుక్రీస్తు వెళ్ళి పరదేశం ఓపెన్ తీసుకుని వచ్చాడో అప్పుడు కదా యేసు చూస్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు ఉన్నాడు ఈయన. అదే శరీరంతో చూస్తూ ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూసేదను. నాలో నా ఆంతరింద్రియములు కృషించి ఉన్నవి. ఆమేన్. సో నా విమోచకుడు సజీవుడనియు, ఆయన ఒకరోజు భూమి మీద నిలుస్తాడని. ఎక్కడ? భూమి మీద నిలుస్తాడు. ఏ భూమి మీద? యెరూషలేములో నిలుస్తాడు. యెరూషలేం ఏంటి? కనాను దేశమైనది. కనాను దేశం ఏంటి? వాగ్దాన దేశమైనది వారికి. ఆయన ఐగుప్తులో నిలుస్తాడని కాదు, ఆయన ఇంకెక్కడో నిలుస్తాడని కాదు, ఆయన వాగ్దాన దేశంలో, ఆమేన్, వాగ్దాన భూమిలో నిలబడతాడనియు. అంటే ఆ రోజు ఉన్న ప్రజలకు తెలుసు పునరుత్థానం ఒకటి ఉన్నదని. వినండి, యోబు మాత్రమే కాదు, ప్రత్యక్షత ద్వారా ప్రవక్తలందరూ తెలుసుకున్న విషయం పునరుత్థానం ఒకటి ఉన్నది. ఆయన మరణించి మరలా లేస్తాడు. ఆయన ఎక్కడ పునరుత్థానం ఎక్కడ జరగబోతా ఉన్నది? వాగ్దాన దేశంలో జరగబోతా ఉన్నది. పునరుత్థానం ఎక్కడ? వాగ్దాన దేశంలో పునరుత్థానం జరగబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? వాగ్దాన దేశంలో పునరుత్థానం జరగబోతా ఉన్నదని అందరికీ తెలుసు.
వాళ్ళందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుత్థానం ఉన్నది, ఖచ్చితంగా చనిపోయిన వారు లేస్తారు, నేను కూడా లేస్తాను, నేను నా సజీవుని చూస్తాను, ఖచ్చితంగా ఆయనను చూసి తీరుతాను, సమాధిలోంచి ఆయన లేస్తాడు, వాగ్దాన భూమిలోనే లేచి నిలబడతాడు. ఆమేన్. యాకోబుకు తెలుసు ఆ విషయం, యోసేపుకు తెలుసు ఆ విషయం, అబ్రహాముకు తెలుసు ఆ విషయం, యెహోషువకు తెలుసు ఆ విషయం, రిబ్కాకు తెలుసు ఆ విషయం, సారాకు తెలుసు ఆ విషయం. మీరు గమనించండి, అందరికీ తెలుసు ఆ విషయం. పునరుత్థానం ఒకటి ఉన్నది, క్రీస్తు మరల పునరుత్థానుడై లేస్తాడు. మీకు అర్థమవుతుందా? అబ్రహాముకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే ఆయన ఎవరైతే దీనికి నిర్మాణకుడు శిల్పునై ఉన్నాడో ఆయన కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. అంటే ఆయనకు తెలుసు, నేను ఇప్పుడు చనిపోయినాను, మరలా లేచి ఆ భవనంలోకి నేను వెళ్తానని చెప్పేసి ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఆ విషయం. దాని కొరకు పోతున్నాడు. వారికి అందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న అందరికీ తెలుసు ఒక పునరుత్థానం అనేది ఉన్నది. అది ఎక్కడ జరగబోతా ఉంది? వాగ్దాన దేశంలోనే జరగబోతా ఉంది. ఐగుప్తులో జరగబోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకు అంటే వారికి తెలుసు, వారు ఒక సజీవుడైన దేవుని నమ్ముచు ఉన్నారని, వారితో మాట్లాడే దేవుని నమ్ముచు ఉన్నారని, వారితో తినే దేవుని నమ్ముచు ఉన్నారని వారికి అందరికీ బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున వచ్చి కూర్చున్నప్పుడు, అయ్యా దయచేసి నీ సేవకుని యొక్క భోజనాన్ని ఆతిథ్యం తీసుకోకుండా పోవద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళి రొట్టెలు కాల్చి ఆయన ఒక బలి నడిపించి తీసుకుని వస్తే మంచిగా తిని ఆరగించిపోయిన దేవుడై ఉన్నాడు ఆయన. బాగా వండావు అబ్రహాం, చాలా చక్కగా చేసావు, చాలా సూపర్గా టేస్ట్ అన్నాడు. ఆమేన్. అదే దేవుడు ఒక రోజున పునరుత్థానం లేచి వచ్చి, పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నాయా అని అంటూ ఉన్నాడు మరలా ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వారితో నివాసం చేసే దేవుడు, వారితో సజీవంగా ఉండే దేవుడు, వారితో మాట్లాడే దేవుడు, అబ్రహాముతో డైరెక్ట్గా మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, వారందరితో మాట్లాడుతూ వారి యొక్క ఆశలను ఆశీర్వాదాలు ఇస్తున్న దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. అలాంటి దేవుణ్ణి కలిగిన వారికి ప్రత్యక్షత కలిగింది. పునరుత్థానం ఉన్నది. ఒక దినాన చనిపోయిన వారు ఖచ్చితంగా లేస్తారు. నా విమోచకుడు సజీవుడు. అది ఎక్కడ లేస్తారు? చనిపోయిన వారు వాగ్దాన దేశంలో లేస్తారు. ఆమేన్. దానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము అన్నిటికన్నా పురాతనమైన గ్రంథం, అంతేనా? అన్నిటికన్నా పురాతనమైనది. ఫస్ట్ రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అంటే ఆదిలోనే దేవుడు తెలియజేశాడు, ఈయన సజీవుడు. కీర్తనల దగ్గరకు వచ్చినాక తెలియజేయడం లేదు, ఈయన ఆదిలోనే తెలియజేశాడు. ఎందుకు? ప్రథమ ఫలం ఆయనే ఉన్నాడు కాబట్టి. మీకు అర్థమవుతుందా? అందరూ వెంబడించగలుగుతున్నారా? నాతో వస్తున్నారా? ప్రథమ ఫలము క్రీస్తు ఉన్నాడు. అందుకే ఆది కాండం కన్నా ఈవెన్ ముందు ఫస్ట్గా రాయబడిన గ్రంథం యోబు గ్రంథమైనది. అక్కడే తెలియజేస్తున్నాడు, క్రీస్తే ప్రథమ ఫలము ఉన్నాడు, ఆయన మృతుల్లో నుంచి లేచి రాబోతూ ఉన్నాడు అని. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అదేం మాట్లాడుతుంది? నా విమోచకుని గురించి మాట్లాడుతా ఉన్నా. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయనే మొదటి పునరుత్థానమైనాడు, ఆయనే ప్రథమ ఫలమైనాడు. అందుకే ఆయన ఎప్పటి నుంచి? ఆది నుంచే ఈ విషయం అందరికీ తెలియపరచబడాలి. ఎప్పటి వరకు? నిత్యములోనికి తెలియపరచబడాలని చెప్పేసి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నా మాటలు గ్రంథం ముందు రాయబడిన గాక, అవి నిరంతరం నిలిచిన గాక. ఎప్పటి నుంచి? ఆది నుంచే. ఆది కాండం కన్నా ముందు నుంచే దీన్ని నిలబడిన గాక. ఇలా దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి. యోబు గ్రంథము ఆది కాండం రాయబడి కన్నా ముందు రాయబడింది. ఎలా దేవుడు దాన్ని సమకూరుస్తున్నాడో చూడండి. అక్కడ విషయాలు ఆశ్చర్యం కాదా? అందుకే యోబు అంటాడు, దేవదూతలు పాటలు పాడుచుండగా నీవెక్కడ ఉంటివి? మీకు అర్థమవుతా? యోబు ఎప్పుడు రాయబడిందో జగదుత్పత్తికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆయన. దేవుడు ప్రశ్న అడుగుతున్నా, యోబు చెప్పు, నువ్వెక్కడున్నావు చెప్పు. ఆ టైంలో భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు యోబు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఆది కాండము కన్నా ముందు విషయాల గురించి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆది నుంచే ఆయన పునరుత్థానుడు, చనిపోయి తిరిగి లేస్తాడు. అది యుగ యుగముల నిత్యము అలాగే రాసి ఉండును గాక, బలమైన బండ మీద రాసి ఉండును గాక అని అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. నా మాటలు గ్రంథం అందు రాయబడును గాక. ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. యోబు ఎంత గట్టిగా నమ్ముతున్నాడో తెలుసా? 14వ వచనం 14. ఆమేన్. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఆమేన్. ఆమేన్.
తెలుగులో అర్థం కాదండి, ఇంగ్లీష్లోకి రండి ప్లీజ్. ఇఫ్ ఎ మ్యాన్ డై షల్ హీ లివ్ అగైన్. ఒక మనుషుడు మరణిస్తే అతడు మరలా తిరిగి జన్మిస్తాడా? ఓకే. ఆల్ ద డేస్ ఆఫ్ మై అపాయింటెడ్ టైమ్ విల్ ఐ వెయిట్. అంటే నా కొరకు నిర్ణయించిన దినములు ఎన్నున్నాయో అన్ని దినముల వరకు ఎదురు చూస్తాను. ఎప్పటి వరకు? ఇంగ్లీష్లో ఉంది, టిల్ మై చేంజ్ కమ్. యూత్ అర్థమవుతా మీకు? ఎప్పటి వరకట? ఈ తెలుగులో ఏం రాశాడు? నేను అలాగుండినడలో నాకు విడుదల కలుగు వరకు. విడుదల కాదు, టిల్ మై చేంజ్ కమ్. ఏంటంట? చేంజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలదు కాక. ఆయన ఇంకేదో విషయాన్ని మాట్లాడాలి అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్రత్యక్షత మాట్లాడుతున్నావు చూడండి. చేంజ్ అంటే ఒక పునరుత్థానం ఉండబోతా ఉన్నది, నా మార్పు వచ్చే వరకు. అరే దేవునికి స్తోత్రం కలగదు కాక. ఇంకో మాట అంటున్నాడు చూడండి, దో షల్ కాల్ అండ్ ఐ విల్ ఆన్సర్ ది. ఎప్పుడైతే నా శరీర మార్పు కలుగుతుందో అప్పుడు నువ్వు నన్ను పిలిచేదవు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఎవరిని పిలవబోతున్నాడు? ఎవరి పేర్లు అయితే గ్రంథంలో రాయబడ్డాయో వాళ్ళని పిలవబోతున్నాడు ఆయన. యోబుకు తెలిసి నా పేరు గ్రంథంలో రాయబడ్డదని, అందుకే ఆయన నన్ను పిలుస్తాడు, నేను పలుకుతాను, ఎస్ లార్డ్ నేను వచ్చానని చెప్పేసి. ఏమైంది? స్తోత్రం కలిగింది కాక. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ దినాన, ఎందుకంటే దేవుడు నా పేరును రాశాడు. ఒక దినాన్ని పిలిస్తే ఎస్ లార్డ్ నేను ఇక్కడ ఉన్నానని పలుకుతాను ఖచ్చితంగా. నేను యోబు ఎలా అంటున్నాడు? నీవు నన్ను పిలిచేదవు, నేను ఉన్నాను ప్రభువా, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఒక దినాన పిలవబోతున్నాడు పేరుని బట్టి. ఆ పేరుని బట్టి పిలిచినప్పుడు ఆ వరుస క్రమంలో ఎస్ లార్డ్ నేనున్నాను, ఇక్కడ వచ్చేసాను ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దౌ షల్ కాల్ అండ్ ఐ విల్ ఆన్సర్ ది. నువ్వు నన్ను పిలవగా నేను ఉత్తరం ఇస్తాను, ఉన్నాను ప్రభువా ఇక్కడే. అంటే యోబు ఏం నమ్ముతున్నాడు? శరీర మార్పు రాబోతుందని నమ్ముతున్నాడు. యోబు ఏం నమ్ముతున్నాడు? నా పేరు గ్రంథంలో రాయబడుతుంది, ఆ రాయబడిన పేరు పిలబడుతుందని నమ్ముతున్నాడు ఆయన. ఆమేన్. ఎక్కడ ఉందండి అలా రాజబడి? ఎక్కడ ఉందండి అంటే నీకు అర్థం కాదు. అది నువ్వు వరుసల మధ్యలో చదివితే నీకు అర్థమవుతుంది, విశ్వాసంతో చదివితే నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమతో చదివితే నీకు అర్థమవుతుంది, ప్రత్యక్షతతో చదివితే నీకు అర్థమవుతుంది అక్కడ ఏమున్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో అక్కడ ఉన్న ప్రతి వారికి, అబ్రహాం మొదలుకొని ప్రవక్తలందరికీ అక్కడ ఒక పునరుత్థానం ఉన్నదని వారికి తెలుసు. ఏముంది? ఏముంది? అందరు ఇక్కడే ఉన్నారా? ఒక పునరుత్థానం ఉన్నదని అందరికీ తెలుసు. ఎక్కడ ఉన్నది పునరుత్థానం? ఐగుప్తులో లేదు. పునరుత్థానం ఐగుప్తులో లేదు. అందరు ఎక్కడ ఉన్నారా? పునరుత్థానం ఎక్కడుంది? వాగ్దాన దేశంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూరోప్లో లేదు, ఇంకెక్కడ లేదు, ఇంకెక్కడ లేదు, వాగ్దాన దేశంలో ఉన్నది. ఎలా తెలుసు అంటే వారందరూ ప్రవక్తలై ఉన్నారు. బై రెవల్యూషన్ వారికి తెలుసు ఆ విషయాలు. ఐ బై రెవల్యూషన్. కయ్యనుకు లేని రెవల్యూషన్ ఎవరికి ఉంది? హేబేలుకున్నది. ఏమే పాప క్షమాపణ జరగాలంటే రక్తము చిందించబడాలనే ప్రత్యక్షత కయ్యనుకు లేదు, కానీ హేబేలుకున్నది. అది ఎలా తెలిసిందని అంటే బై రెవల్యూషన్. ప్రత్యక్షత అనేది చాలా ముఖ్యం. సో 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 యోబుకి ఎలా తెలుసు నా విమోచకుడు సజీవుడని? నేను కూడా అక్కడ ఉంటాను, నేను ఈ శరీరంతో ఆయన చూస్తాను. బై రెవల్యూషన్. వారందరూ ప్రవక్తలై ఉన్నారు, ప్రత్యక్షత ద్వారా ఈ విషయం తెలుసుకొని ఉన్నారు. ఏం తెలుసుకున్నారంటే పునరుత్థానం అనేది జరగబోతా ఉన్నది. ఈయనే మరలా మరణించి ఆయన మరలా లేవబోతున్నాడని చాలా జాగ్రత్తగా గమనించండి. వారు యేసు క్రీస్తు గురించి చూడటం లేదు, వారు చూసినప్పుడు యెహోవా దేవుడే కనిపిస్తున్నాడు వారికి. వారు చూసినప్పుడు ప్రభువే కనిపిస్తూ ఉన్నాడు. వారు చూసినప్పుడు పునరుత్థానమే సమాధిలో నుంచి లేస్తున్నది, సైన్యములకు అధిపతి యెహోవా లేస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకే యోబు అంటూ ఉన్నాడు నా విమోచకుడు. యోబు విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తు కాదు, యెహోవా దేవుడై ఉన్నాడు వారి ప్రకారం. కానీ విమోచకుడు ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, దేవుడు ఒక్కడే. యోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దాన్ని, నా విమోచకుడు. యోబు యెహోవా కాదని విమోచకుడు లేదు, ఆయనే నా విమోచకుడు.
యూదులు చాలా భయంకరులు. వారు ఒక్క దేవుని ఆరాధిస్తారు, యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు. కానీ యూదుడైన యోబు నా విమోచకుడు అని ఒక గురించి చెప్తూ ఉన్నాడంటే అతను ఎవరాయన? యెహోవా దేవుడై ఉన్నాడు ఆయన. పౌలు ఒక యూదుడు, ఒక మత ప్రవిష్టుడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదివినవాడు, ప్రతి లేఖనం బాగా ఎరిగినవాడు. ఆయన ఎప్పుడైతే కళ్ళు మూసుకుపోయినాయో ప్రభువా నువ్వెవడమో అన్నాడు అంటే యెహోవాని గుర్తుపట్టాడు అక్కడ ఆయన. He said, Lord, who art thou? ప్రభువా నువ్వెవడవు? ఆయన అన్నాడు, నువ్వు హింసించిన యెహోవాను కాదు, నువ్వు హింసించిన యేసును. ఈయన పౌలు అనడమేంది, ఆయన నేను యేసుని అనడమేంది? నా విమోచకుడు సజీవుడు ఎవరంటే యేసు క్రీస్తు అక్కడ. కానీ ఆయన యెహోవా అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ప్రత్యక్షత ద్వారా తెలుసు వాగ్దాన దేశంలోనే పునరుత్థానం జరగబోతా ఉన్నది. యేసు క్రీస్తు పునరుత్థానమైంది కూడా వాగ్దాన దేశంలోనే, యెరూషలేములోనే సమాధిలో నుంచి బయటకు వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రత్యక్షత ద్వారా ఎరిగినటువంటి ప్రవక్తలు, ఆ రోజు ఉన్నటువంటి దేవుని భక్తులు, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, ఇంకెవరైనా కానీ వారందరూ చెప్తున్నది ఒకటే మాట, నన్ను తీసుకొని వెళ్ళి పాలస్తీనా దేశంలో సమాధి చేయండి అక్కడ. అంతేనా? ఎక్కడ సమాధి చేయమంటున్నాడు? నన్ను తీసుకుని వెళ్ళి పాలస్తీనా దేశంలో, యెరూషలేములో, ఇజ్రాయెల్లో సమాధి చేయండి. ఐగుప్తులో కాదు, ఇజ్రాయెల్ బయట కాదు, నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ సమాధి చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంది పునరుత్థానం? వాగ్దాన దేశంలో, యెరూషలేములో, వాగ్దాన భూమిలో పునరుత్థానం ఉన్నది. ఒక మాట నేను మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుంచి 53 వచనాల వరకు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ఏం చేశాడట ఆయన? ఏం చేశాడు? దానికన్నా ముందు when he had cried again with a loud voice. ఏంటి? ఇక్కడ ఉన్నారు అందరూ, కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి కొద్దిసేపు. దేవుడు చక్కగా మాట్లాడతాడు మీతో, దేవుడు బలపరుస్తాడు మిమ్మల్ని. యేసు సౌండ్ ఎక్కువైతే తగ్గించేసే ప్రయత్నం చేయాలి స్పీకర్, మెయిన్ స్పీకర్లో. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అది ఏమి కేక తెలుసా? అది ఏమి కేకనో తెలుసా? అది అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిరిగాను, భూమి వణికెను. ఏం కేక అది? భూమి వణుకుతున్నది ఆ కేకకి. ఆమేన్. బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఏం కేక అది? పునరుత్థానపు కేక అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమి కేక అది? చాలాసార్లు కేకలు పెట్టాడు ఆయన. ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు, లాజరు సమాధి దగ్గర నిలబడి చేతి ఎత్తి బిగ్గరగా లాజరస్ బయటికి రా. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్ బ్రానమ్ అంటాడు చాలా మంచిది, ఆయన పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు ఆయన. లేకపోతే సిలువలో కేక వేశాడు. ఏం జరిగిందో చూడండి. సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాను. ఒకవేళ లాజరు దగ్గర పేరు పెట్టకపోతే ఇది అప్పుడే జరిగిపోయేది. ఇక్కడ ఉన్నారా? అర్థమవుతుందా లేదా? ఎప్పుడైతే సిలువలో కేక వేశాడు, కేక వేసినప్పుడు పేరు చెప్పలే. కానీ లాజరు సమాధి దగ్గరకు వచ్చి పేరు చెప్తూ ఉన్నాడు, లాజరు. ఒకవేళ అప్పుడు పేరు చెప్పకపోయింటే సిలువలో వేసిన కేక అప్పుడే బయటకు వచ్చేది. యాక్చువల్లీ సమాధిలో ఉన్న వారందరూ బట్టలు చేసుకొని బయటకు వచ్చేవారు. లాజరు దగ్గర పేరు చెప్పాడు ఆయన, తబిత దగ్గర పేరు చెప్పాడు ఆయన, కుమారి లేరా అంటున్నాడు ఆయన. అదే ప్రభు ప్రాణం అంటాడు, ఆత్మల లోకంలోనికి వెళ్ళి ఆమెను పట్టుకొని తీసుకొని వచ్చి ఆ శరీరంలో పెట్టి, ఎందుకు జనరల్ రిజర్వేషన్ చేయదచ్చలేదని ఇప్పుడు ఇంకా ఆ వ్యక్తిని లేపుతూ ఉన్నాడు ఆయన.
బ్రదర్ బేరం పెట్టాడు, చాలా మంచిది పేరు పెట్టాడు లాజర్ అని. లాజర్ అని పెట్టకుండా చనిపోయిన వాడ బయటికి రా అంటే అన్ని సమాధులు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు సమాధులు ఖాళీ అయినాయి. ఎందుకు? కేక వేశాడు ఆయన. ఏం కేక వేశాడు? బిగ్గరగా కేక వేశాడు. పలానా పేరు పెట్టి కేకేసినట్టు కానీ ఇంకేదో చేసినట్టు కానీ ఏమీ లేదు. ఒక ప్లెయిన్ కేక, బిగ్గరగా కేక వేశాడు ఆయన. తెర సిరిగింది, బండలు బద్దలయ్యాయి, భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు వారి శరీరాలు లేచాయి. జనరల్ రిజరెక్షన్. అక్క పిలుపులో ఎంత తేడా ఉందో చూడండి. ఎంత బోధించుకున్నావునా లాజర్ గురించి, ఆ వాయిస్ గురించి? అంతేనా? ఒకవేళ పేరు పెట్టకపోతే మొత్తం కాలేదు. పరదేశం అప్పుడే ఖాళీ, అందరూ వచ్చి నిలబడేవారు. కానీ ఎప్పుడు ఏం చేయాలో బాగా ఎరిగినవాడు ఆయన. ఎప్పుడు ఏం మాట్లాడాలో బాగా ఎరిగినవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెరవబడేను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఆమేన్. లేచి ఏం చేశారట? వారు సమాధులలో నుండి బయటకు వచ్చి, ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో, ఈ తెలుగులో ఇంగ్లీష్లో చదువుతాం ఏముందో చూడండి. అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్స్ ఆఫ్టర్ హీస్ రిజరెక్షన్. ఏం మీకు కలిగింది ఏమన్నా? ఆయన పునరుత్థానుడైన తర్వాతనే వీరు బయటకు వచ్చారు. వై? ఎందుకు? ప్రథమ ఫలము ఆయన. నువ్వు రావడానికి లేదు బయటికి. వాళ్ళకి తెలుసు మనం లేసాము కానీ బయటకు వెళ్ళడానికి లేదు. క్రీస్తు ప్రథమ ఫలం అయి ఉన్నాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాతనే మనం బయటకు వెళ్ళాలి. ఏమండి, శుక్రవారం నాడు చావగానే సమాధులన్నీ బద్దలైపోయాయి. నిద్రించిన అందరూ కూడా లేచారు, శరీరాలు లేచాయి. లేచి గమ్మున అలాగే కూర్చున్నారు. సాటర్డే నడుస్తా అలాగే కూర్చున్నారు. బయటకు వచ్చే ధైర్యం చేయడం లేదు. ఎందుకు? వారికి తెలుసు క్రీస్తే ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆయన బయటికి రావాలి. ఎప్పుడైతే ఆదివారం ఉదయమున ఎప్పుడైతే బండ బద్దలైపోయిందో, ఎప్పుడైతే క్రీస్తు లేచి బయటకు వచ్చాడో, అదిగో ప్రథమ ఫలం బయటకు వచ్చాడు. రెండవ ఫలం నేను, మూడవ ఫలం నేను, నాలుగవ ఫలం నేను, ఐదవ ఫలం నేను అని అందరూ ఆయనతో పాటుగా బయటకు వచ్చి యెరూషలేములో అనేకులకు కనిపిస్తూ ఉన్నారు. వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయనే మొదటి ఫలము, ప్రథమ ఫలము. అవునా? ఎన్నోసార్లు చదివాం కదా ఈ మాటని. ఈరోజు చదవండి. ఏమండి, చిన్నప్పటి నుంచి గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేస్తున్నాం కదా, ఈ మాటలు చదివాం కదా. ఈరోజు చదవండి ఎలా ఉన్నదో. ఏమైందో స్తోత్రం కలుగును గాక. అనేక కేమ్ అవుట్ ఆఫ్ ది గ్రేవ్స్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్. అని తెలుగులో చూడండి. వారి సమాధిలో నుండి బయటకు వచ్చి, ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం ప్రవేశించి, అంటే బయటకు వచ్చేసారి రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఏం రాబడింది? కేమ్ అవుట్ ఆఫ్ ది గ్రేవ్స్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్. ఆయన పునరుత్థానం తర్వాత వారు బయటికి వచ్చి అప్పుడు సిటీలోనికి వెళ్ళి పరిశుద్ధ పట్టణంలో అనేకులకు కనిపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది జరిగిన సుమారు 2000 సంవత్సరాలకి. ఓకే, కేక వేయడం బాగా అలవాటానికి. మీకు గుర్తుందా, నేను ఇంతకుముందు ఒక ప్రసంగం చేశాను. మొన్న ఈవెన్ వెస్ట్ బెంగాల్కి ప్రసంగం చేశాను. ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు క్రీస్తును సంఘశాఖలు సమాధి చేసి పెట్టారని చెప్పాను. గుర్తుందా? ఓకే, ఎప్పుడైతే 325 ADలో ఎప్పుడైతే దుర్బోధలు వచ్చాయో క్రీస్తును సమాధి చేసేసారు మరలా. ఎందుకంటే వాక్యం రావడం బాహాటంగా క్రీస్తును మరలా సిలువేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం మరలా సమాధి చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 1700 సంవత్సరాలు క్రీస్తు సమాధి అయిపోయాడు. దానికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలా జాగ్రత్త గమనించండి. ఆయన అదే కేక వేసే దమ్మును కలిగి ఉన్నాడు, అదే బలమును కలిగి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక.
ఎప్పుడైతే మొదటగా ఏలియా వచ్చాడో అప్పుడే యేసుక్రీస్తు జన్మించాడు అక్కడ. ఏమైనా అవునా? ఏలి ఆత్మ కలిగిన యోహాన్ ఎప్పుడైతే వచ్చాడో క్రీస్తు లేవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 400 సంవత్సరాలు యోహాను కన్నా ముందు చీకటి యుగాలు. అవునా? యోహాను ఎప్పుడైతే ఏలి ఆత్మను కలిగి వచ్చాడో క్రీస్తు మరలా పుంజుకున్నాడు. ఆయన జన్మనిచ్చాడు, మరలా లేచి ఉన్నాడు దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1700 సంవత్సరాల చీకటి యుగాలు మరలా. ఆమేన్. మరలా ఎప్పుడైతే ఈ అంత్యకాలంలో అదే ఏలి ఆత్మను కలిగిన ఒక ప్రవక్త విలియం మ్యారియం బ్రహాం ఎప్పుడైతే వచ్చాడో క్రీస్తు సమాధిలో నుంచి మరలా బయటకు వచ్చాడు. ఆయన ఏ సమాధి? సంఘ శాఖల సమాధి నుంచి బయటకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తు బయటకు వచ్చాడో దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 చదవండి దయచేసి. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. అగ్ని స్తంభం వలె ఉండెను. చిన్న పుస్తకం ఉండను. అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? ఆయన ఒక పాదాన్ని సముద్రం మీదను, ఓ పాదాన్ని భూమి మీదను. అందరు వింటున్నారా? సిలువ మీద కేక వేశాడు ఆయన. లాజరు దగ్గర కేక వేశాడు ఆయన. సిలువలో 2 సార్లు కేక వేశాడు. ఒకసారి కేక వేసినప్పుడు ఏమి జరగలే, ఎందుకంటే కేక వేసి ఏలి ఏలి లామా సబక్తాని అంటూ ఉన్నాడు ఆయన. కానీ రెండోసారి కేక వేసినప్పుడు ఏ పేరు చెప్పడం లేదు ఆయన, జస్ట్ కేక వేసి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు లాజరు అని పేరు పెట్టి కేకలేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నారు అందరూ, కేకలేస్తూ ఉన్నాడు ఆయన. ప్రకటన 10వ అధ్యాయంలో నీ గురించి నా గురించి రాయబడింది. ఎప్పుడైతే ఆయన వచ్చి ఉన్నాడో, ఏలి ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి ఉన్నాడో, సమాధిలో నుంచి యేసు బయటికి వచ్చి ఏంటంటే ఏం చేస్తాడు? ఒక పాదము సముద్రం మీదను, ఒక పాదం భూమి మీదను పెట్టి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పాటించాను. ఏమే సిలువలో కూడా అదే ఆర్పాటము కదా, సిలువలో కూడా అదే శబ్దము కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహము గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్పాటించను. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములను పలికెను. ఏంటి 7 ఉరుములు? నా విమోచనకు సంబంధించిన ఉరుములై ఉన్నాయి. ఎప్పుడైతే సింహం వల్ల గర్జిస్తున్నాడో సమాధులలో నిద్రిస్తున్న అనేక పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఏ సమాధులలో? సంఘ శాఖల సమాధులలో నిద్రిస్తున్న అనేక పరిశుద్ధ శరీరాలు లేచాయి. ఒక్క కేక సింహం వల్ల గర్జించగా పరిశుద్ధుడు లేచాడు, సమాధిలోంచి లేచాడు ఆయన. దానికి స్తోత్రం కలుగును గాక. లేచారు, కానీ క్రీస్తు కన్నా ముందు కాదు. మరలా క్రీస్తు వచ్చినప్పుడు మన శరీరాలు మార్పు అప్పుడు చెందుతాయి. ఆయనతో పాటు మేఘాలలోకి వెళ్ళబోతూ ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుమా, ఇంకా చదువుమా. ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర, ఏంటది? బూర అనగా శబ్దము చేయబోచు ఉండగా మర్మము సమాప్తం అవుతుంది. అంటే శరీరాలు లేస్తాయి సముద్రంలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము నాతో మాట్లాడుచు, నీ వెళ్ళి సముద్రం మీద భూమి మీద నిలిచిన ఆ దూత చేతులు విప్పబడిన చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిని. ఆమేన్. ఆ తర్వాత చూస్తున్నాం ఆ పుస్తకాన్ని తినమని చెప్తా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవక్తలకు అందరికీ ఎలా తెలుసు? అబ్బా, వాగ్దాన దేశంలోనే పునరుత్థానం ఉందని బ్రదర్ బ్రానమ్ క్లియర్గా చెప్తున్నాడు. ఆయన వై లిటిల్ బెత్లెహేమ్, ఎందుకు ఆ చిన్న బెత్లెహేమే అనేటటువంటి వర్తమానం ఆయన మాట్లాడుతున్నాడు. దేవర్ ఆల్ దే న్యూ దర్ ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ రిజరెక్షన్ వాస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్, నాట్ ఈజిప్ట్. ప్రథమ ఫలం అనేది పునరుత్థానంలో నుంచి వాగ్దాన దేశంలో రాబోతోంది, ఐగుప్తులో కాదు అని వారికి తెలుసు. దేవర్ స్పిరిచువల్, వారు ఆత్మీయమైన వారు. దేవర్ ప్రాఫెట్స్,
వారు ప్రవక్తలై ఉన్నారు. ఇట్ వాస్ దెమ్ ప్రాఫిట్స్ దట్ నోడ్ ఎగ్జాక్ట్లీ వేర్ టు బి బరీడ్. ఆ ప్రవక్తలకు తెలుసంటే, కరెక్ట్గా తెలుసంట ఎక్కడ వారు తమని సమాధి చేసుకోవాలో, ఎట్ ద ప్లేస్ అండ్ ఎట్ ద టైం. ఆ సమయంలో, ఆ సమయమున, ఆ స్థలంలో ఎక్కడ సమాధి చేయబడాలో వారికి తెలుసు. ఇట్ వాజ్ హిడ్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద వాయిస్, బట్ దే న్యూ, దే లుక్డ్ ఎట్ ద స్పిరిట్ సైడ్. జ్ఞానులకు ఈ విషయాలు చేయబడ్డాయి, కానీ వారికి తెలుసు వారు ఆత్మ కోణంలో చూస్తూ ఉన్నారు, ఆత్మల వైపున చూస్తూ ఉన్నారు. ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద రిజరక్షన్ వాస్ టు కమ్ అవుట్ ఆఫ్ పాలెస్టైన్, నాట్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. మొదటి పునరుత్థానం లేదా ప్రథమ ఫలము పాలస్తీనులో నుంచి రావాలి, ఐగుప్తులో నుంచి కాదు అని వారికి తెలుసు. వారు ప్రవక్తలై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఇట్ ఈస్ నాట్ రిటర్న్ యాక్చువల్లీ. అవునా? ఐ వాంట్ యూ టు నోటీస్ వెన్ జోబ్ డైడ్, ఓకే, యోబు ఎప్పుడైతే మరణించాడో మీరందరూ గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. హీ స్పెసిఫైడ్ హిస్ బరియల్. యోబు తనను ఎక్కడ సమాధి చేయాలో క్లియర్గా లెక్క చెప్పాడట ఆయన. ఎందుకు? యోబు చూశాడు పునరుత్థానం ఎక్కడ జరుగుతున్నది. నా విమోచకుడు సజీవుడు అని చూశాడు. ఎక్కడ లేచాడు? ఐగుప్తులో కాదు. ఎక్కడ లేచాడు ఆయన? కనాను వాగ్దాన దేశంలో, పాలస్తీన్ దేశంలో లేచాడు. కాబట్టి యోబు చెప్పాడంటే క్లియర్గా, నన్ను ఎక్కడ సమాధి చేయాలనేది ఎక్కడ ఐగుప్తు దేశంలో కాదు, కనాను దేశంలో నన్ను సమాధి చేయాలని క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చాడట ఆయన. ఆమేన్. అలాంగ్ కేమ్ అబ్రహాం. అలాగే అబ్రహాము కూడా. వాట్స్ బిట్వీన్ ద లైన్స్ నౌ యూ రీడర్, చదువుతున్న వారులారా వరుసల మధ్యలో చూడండి మీరు. దిస్ ఈజ్ నాట్ రిటర్న్ రైట్ ఇన్ ద వర్డ్. ఇది వాక్యములో రాయబడలేదు. ఓకే, అందరు నాతోనే ఉన్నారా? దానికి స్తోత్రం కలిగింది కాక. నేను ప్రసంగం ధ్యానం చేస్తూ ఉన్నాను. ఓకే, ఎందుకంటే వాక్యంలో లేనిది ఎప్పుడన్నా వస్తే నాకు అప్పుడే వెలిగిపోతుంది. అదేంటి వేరే వాళ్ళు చెప్పడం విన్నా, కానీ యోబు ఎక్కడ చెప్పాడు? యోబు ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పలేదు. ఎత్తుకాను నేను, అక్కడ ఎత్తుకాను, ఇక్కడ ఎత్తుక, ఎక్కడ ఎత్తికినా యోబు చెప్పినట్టు ఏం దొరకట్లేదే. బ్రదర్ బ్రానమ్ అంటాడు, నేను బాగా డీప్గా స్టడీ చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఇది వాక్యంలో రాయబడలేదు. మనకు తెలిసే వాక్యంలో రాయబడిన అనేక విషయాలు మనకు తెలుసు. అవ్వ సర్పంతో వ్యభిచారం చేసింది అనేది వాక్యంలో రాయబడలే, మనకు తెలుసు. ఎందుకు? తెలిసిన ఒక ఆయన తెలియజెప్పడానికి ఇంకొక ఆయనను పంపాడు. అంతే కదా? స్తోత్రం కలిగిన కాక. మనం ఆ చెప్పగానే మనం తెలుసుకున్నాం దాన్ని. వాక్యంలో ఉందంటే లేదు. అర్థమవుతుందా? ఇంకా అనేకమైన విషయాలు. దానియేలు ఆరాధించినటువంటి విగ్రహము, లేదా ఆ నెబుకద్నెజర్ రాజు పెట్టిన విగ్రహం ఎవరిది అని అంటే దానియేలుదని మనం చెప్తూ ఉన్నాం. వాక్యంలో రాసి ఉందంటే లేదు. దీని అర్థం చేసుకోవాలి. నువ్వేం చేయాలి? వరుస మధ్యలో చదవాలి. రాయబడింది ఒకటి ఉంటుంది, వాటి కింద అర్థం ఇంకొకటి ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా వినండి. బ్రదర్ బ్రానమ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఓకే, దిస్ ఈజ్ నాట్ రిటర్న్ రైట్ ఇన్ ద వర్డ్, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఇన్ బిట్వీన్. నువ్వు మధ్యలో చదవాలి. వెన్ జోబ్ డైడ్ హీ స్పెసిఫైడ్ హిస్ బరియల్ గ్రౌండ్. ఎప్పుడైతే యోబు చనిపోయాడో ఆయన ఎక్కడ సమాధి చేయాలో క్లియర్గా చెప్పాడట, నన్ను పలానా ప్రదేశంలో సమాధి చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆమేన్. అలాగే ఎప్పుడైతే యోసేపు బంధించబడి ఒక బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడో అక్కడ ఆయన రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత యోసేపు తన తండ్రి అయిన యాకోబును కూడా ఐగుప్తుకు తెచ్చుకున్నాడు ఆయన. అందరు ఇక్కడ ఉన్నారా? ఐగుప్తుకు తెచ్చుకున్నాడు ఆయన. యోబు ఎందుకు చెప్పింటాడు అనే విషయాన్ని మీరు గమనిస్తే వాక్యంలో లేదు కదా అంటే, కానీ తర్వాత ఉన్న చాలామంది చాలా జాగ్రత్తగా గమనించండి. వారందరూ కూడా అంటే ఎప్పుడైతే మనము యోసేపు గురించి ధ్యానం చేస్తున్నాం, యాకోబు గురించి కానీ ఇంకా వారందరూ అబ్రహాం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు వారు తమ శరీరాలను ఏం చేశారో గమనిస్తే యోబు కూడా చెప్పి ఉన్నాడనే రూఢ కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అది ఓకే.
సో ఎప్పుడైతే యోసేపు తండ్రి అయిన యాకోబును తెలిసిన తర్వాత వీళ్ళు అన్నదమ్ములందరూ పోతారు అక్కడికి. తెలిసేది ఆ విషయాలను మనకు. నేను ఆ కరువులో ఉన్నప్పుడు పోయినప్పుడు దానం చేస్తున్నప్పుడు ఆయన గుర్తుపడతాడు. అప్పుడు ఆయన బహిర్గతం చేసుకుంటాడు. దెన్ తన తండ్రిని కూడా తెచ్చుకుని ఆయన దగ్గర పెట్టుకుంటాడు. తండ్రి యాకోబు అక్కడే చనిపోతాడు. ఆమేన్. నాకు స్తోత్రం కలిగిన గాక. అందరు ఇక్కడ ఉన్నారా? సో జేకబ్ డైడ్ డౌన్ ఇన్ ఈజిప్ట్. యాకోబు ఐగుప్తులో చనిపోయాడు. కానీ ఆయన అన్నాడు, నన్ను ఇక్కడ సమాధి చేయవద్దు. యాకోబు ఎందుకు ఐగుప్తులో సమాధి చేయవద్దు అన్నాడు? వై? ఎందుకంటే టేక్ మీ బ్యాక్ అప్ ఇన్ పాలెస్టైన్ అండ్ బరీ మీ. నన్ను ఐగుప్తులో సమాధి చేయొద్దు, నన్ను పాలస్తీనా దేశాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ సమాధి చేయండి. అరే సమాధి ఎక్కడ చేస్తే ఏముంది? సమాధి ఎక్కడ చేస్తే ఏముంది? కానీ పునరుత్థానం ఎక్కడుందో యాకోబుకు తెలుసు. లేకపోతే పిచ్చెక్కి చెప్పడం లేదు, నన్ను అక్కడ తీసుకెళ్ళి సమాధి చేయండి అని. మీకు అర్థమవుతుందా? సో చూడండి, బరీ మీ. వై బరీ మీ ఇన్ విత్ మై ఫాదర్స్ ఇన్ ద కేవ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము మక్పేలా గుహలో శారాన్ని పాతి పెట్టాడు. అదే గుహలో అబ్రహాం పాతి పెట్టుకున్నాడు. అదే గుహలో ఇస్సాకు పోయాడు. అదే గుహలో నన్ను పెట్టండి అని యాకోబు అంటూ ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఎందుకు ఆ గుహలోకి పోతూ ఉన్నారు? అక్కడ ఏమున్నది? అది ఎఫ్రోను మన్యమందు, ఎఫ్రోను పర్వతం ఉన్నది. అది పలస్తీను దేశములో ఉన్నది. అబ్రహాముకు తెలుసు పునరుత్థానం జరగబోతా ఉంది. ఇస్సాకుకు తెలుసు పునరుత్థానం జరగబోతా ఉంది. అందుకే అక్కడికే వెళ్ళి వింత ఎంతో చూడండి ఒకసారి. ఓకే, యాకోబు యోసేపుని కన్నాడు. అంతేనా? యోసేపుని కన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. స్పిరిచువల్ రెవల్యూషన్, ఈ విషయాలు వారికి ఎలా తెలుసు? పునరుత్థానం అక్కడ జరగబోతుందని, సజీవుడు అక్కడ లేవబోతూ ఉన్నాడని, మేము కూడా మరలా లేస్తామని, మా శరీరం మార్పు కలుగుతాయని యోబు అంటున్నాడు. ఈ విషయాలు వారికి ఎలా తెలుసు? బ్రదర్ బ్యానం అంటాడు, రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఆమేన్. అందరూ నాతో ఉన్నారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక భార్య భర్తకు లెటర్ రాస్తుంది అనుకుందాం. బ్రదర్ బ్యానం అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. నాకు చాలా అద్భుతం అనిపించింది ఆ టైంలో. అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంది ఇది? లేదా ఒక భర్త భార్యకు లెటర్ రాస్తున్నాడు అనుకుందాం. భర్త భార్యకు లెటర్ రాస్తున్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? ఆయన రాస్తూ ఉన్నప్పుడు తిన్నావా అని రాశాడు అనుకో. ఓకే, మామూలుగా చదివే వారికి ఏమర్థమవుతుంది? తిన్నాను. కానీ భార్యకి ఏమర్థమవుతుంది? దాని వెనక ఇంకేదో లైన్ ఉంటుంది అక్కడ. దాని వెనక భర్త ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? భర్త యొక్క ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా విషయాలు రాస్తూ ఉన్నప్పుడు అన్ని వేరే వాళ్ళు చదివితే నార్మల్గా ఉంటుంది. అదే భార్య చదివితే వరుసల మధ్యలో భర్త యొక్క మైండ్ అర్థమవుతుంటుంది. అక్కడ ఏం రాస్తూ ఉన్నాడు ఏంటి? సపోజ్ నువ్వెందుకు ఇలా చేశావు అని అంటే భర్త కోపం గుర్తుకొస్తుంది. కింద మాటలో ఏం తెలియదు, నువ్వెందుకు ఇలా చేశావు అని రాశాడు. ఏమర్థమవుతుంది దాంట్లో? కానీ భార్యకు తెలుసు నేను ఎలాంటి తప్పు చేస్తే ఎలా కోపం వస్తుందో. ఈ వర్షం చదివినప్పుడు వర్ష కింద భర్త యొక్క కోపం తెలుస్తూ ఉంటుంది ఆమెకి. అర్థమవుతుందా? ఆ విధంగా ఒక భర్త తన భార్యకి ఎప్పుడైతే లవ్ లెటరు ఇంకేదో లెటర్ రాసినప్పుడు డైరెక్ట్ చదివితే ఏం అర్థం కాదు. ఆ వర్షాల మధ్యలో కొన్ని విషయాలు ఉంటాయి. దాన్ని చదివినప్పుడు భర్త యొక్క హృదయం ఏందో ఆమెకు అర్థమైపోతుంది. ఆమె మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ఆ రెండవ వరుసలో మధ్యలో ఉండేదానికి ఆమెకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెనే భార్య కాబట్టి. దేవుని వాక్యంలో కూడా వరుసల మధ్యలో చదవాలని ఎందుకంటూ ఉన్నాడంటే ఇది దేవుడు తన భార్యకి రాసిన లవ్ లెటర్ అయినది. యాక్చువల్ ఎప్పుడైతే వారు దాన్ని చదువుతూ ఉంటారో ఆ వరుసల మధ్యలో దేవుని యొక్క క్యారెక్టర్ వారికి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడో అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే వరుసల మధ్యలో వీరు చూడగలుగుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా చెప్తున్న విషయాలు, అవునా, అనేక విషయాలు మర్మాలుగా రాశాడు. వరుసల మధ్యలో చదివినప్పుడు మర్మాలన్నీ మనకు బయటపడ్డాయి. ఎందుకు? వరుసల మధ్యలో మనం చదువుతూ ఉన్నాము. వెన్ యూ లవ్ ద లార్డ్ జీసస్ అండ్ యూ పిక్ అప్ ద బైబుల్, నువ్వు ఎప్పుడైతే ప్రభుని యేసుని ప్రేమించి నువ్వు బైబిల్ని తీసుకుంటావో ఇట్స్ అ డిఫరెంట్ బుక్. దెన్ అది నీకు వేరే పుస్తకం లాగా కనిపిస్తుంది.
ఆఫ్టర్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించిన తర్వాత గాడ్ గెట్స్ హోల్డ్ ఆఫ్ యూ, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. అండ్ బిగిన్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ త్రూ ద వర్డ్. ఆయన వాక్యం ద్వారా తనను తాను నీకు బయలుపరుచుకుంటూ ఉంటాడు. ఆమేన్. తన దాసులకు ప్రవక్తలకు తెలియజేయకుండా ఏమి చేయనన్నాడు ఆయన. మరి పునరుత్థానం గురించి కూడా ఆయన చెప్పకుండా చేయలేదు, వాళ్ళకి చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? దర్శనంలో చెప్పిండొచ్చు, వరుసల మధ్యలో చెప్పిండొచ్చు. ఆయన అర్థం చేసుకునే ఆత్మ ప్రత్యక్షత ఉంటే తిరిగి జన్మిస్తే ఆయన బయలుపరుచుకుంటారని అంటూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. సో ఒక్కసారి తీయండి ఆది కాండము 50వ అధ్యాయము 5వ వచనం. యాకోబు యోసేపుతో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు చనిపోయాడు. ఓకే, యోసేపు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, రాజుతో ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మా డాడీ చనిపోకన ముందు నాతో ప్రమాణం చేయించుకున్నాడు, కనాన్లో నా నిమిత్తం సమాధి త్రవించింది కదా, అందులోనే నన్ను పాతి పెట్టమని. ఓకే, ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదను. వీలున్నది ఐగుప్తు దేశంలో, అదేమో కొన్ని 100 కిలోమీటర్ల అవతల ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి, అందరు ఇక్కడ ఉన్నారా? 100 కిలోమీటర్ల అవతల ఉంది. అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను. ఓకే, కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. మొత్తం అందరూ బయలుదేరేసి ఒంటెలు, గుర్రాలు, రథాలు ఎక్కేసి వారు తన తండ్రి యొక్క శరీరాన్ని తీసుకొని యోసేపు వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. అతని కుమారులు తన విషయమై అతను ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో, ఎక్కడ? ఏం గుహ అది? అబ్రహాము కొన్న గుహ. శారాని పాతి పెట్టుటకు అబ్రహాము కొన్న స్థలం అది. అక్కడే అబ్రహాము ఉన్నాడు, అక్కడే శారా ఉన్నాడు. అక్కడికే నన్ను కూడా తీసుకుపోండి. ఇస్సాకు కూడా అక్కడే ఉన్నాడు. యాకోబు అంటున్నాడు, నన్ను కూడా అక్కడికే తీసుకుపోండి. ఆ మక్పేలా గుహలో పాతి పెట్టిరి. దానిని, ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడనే ఎఫ్రోను యొద్ద కొనెను. ఓకే, దెన్ యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరినీ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. ఏమండి, ఎక్కడ పాతి పెడితే ఏముందండి? కొన్ని 100 కిలోమీటర్లు పోయి, చాలా కష్టము. ఈ రోజునట్టు విమానాలు, బస్సులు, కార్లు, బైకులు, బుల్లెట్లు ఏం లేవు. పోత గుర్రాలు, రథాలు, ఒంటెలు, లేదా నడుచుకుంటా. అయినా సరే శవాన్ని బాగా భద్రపరిచి అక్కడ తీసుకొని వెళ్ళి చెప్పిన ప్లేస్లోనే సమాధి చేసి వెనుకకు వచ్చారు. దానికి స్తోత్రం కలిగిన కాక. అంటే ఆయన ఎప్పుడైతే చెప్తున్నాడో నన్ను అక్కడే సమాధి చేయండి అని, అంటే ఆయనకి కొన్ని విషయాలు తెలుసు. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాడు ఆయన. చదవండి 19 ఎక్సోడస్, నిర్గమకాండము 13వ అధ్యాయం. మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. ఒక నిమిషం, ఆది కాండం 50వ అధ్యాయం 24వ వచనం. అది మర్చిపోయాను చదవడం. ఇప్పుడు యోసేపు అంత వచ్చిందండి. ఇందాక యాకోబు చనిపోయాడు, ఆయన చెప్పాడు నన్ను అక్కడ పెట్టండి అని చెప్పాడు. తీసుకుపోయి యోసేపు ఆయన తండ్రి అయిన యాకోబుని తీసుకుని మక్పేలా గృహలో, ఎక్కడ? వాగ్దాన దేశంలో పాతి పెట్టి వచ్చారు. ఇప్పుడు యోసేపు వచ్చాడు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను. ఎగ్జాక్ట్లీ యాకోబు చెప్పినట్టే ఈయన చెప్తున్నాను, నేను చనిపోవచ్చున్నాను. దేవుడు, మీరు ఇక్కడ బానిసత్వంలో ఉన్నారు, కానీ దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు. వచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోతాడు. దేవుడు ఖచ్చితంగా వస్తాడు.
మిమ్మల్ని ఇక్కడ నుంచి వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకొని పోతాడు. ఇప్పుడు అబ్రహాం అక్కడ ఎందుకు పాత పెట్టమన్నాడు? దేవుడు వాగ్దానం చేసిన భూమి అది. ఎట్టి పరిస్థితుల్లో నేను లేదంటే నా తర్వాత జనాంగము అక్కడికి వెళ్ళి తీరుతాము. తర్వాత విషయం ఏంటి? పునరుత్థానం అనేది వాగ్దాన దేశంలో జరుగుతూ ఉన్నది. చూడండి ఏమంటాడు, మరి యేసు దేవుడు చేయించుకొని ఉన్నా నేను ఇస్రాయేలు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడట. అరే సమాధి అయిపోయింది ఇంకేందిగా, సమాధి అయిపోయింది ఇంకేందిగా. ఆయన లేదు సమాధి చేసినా సరే మీరింటికి వెళ్ళి పోతారు కదా బయలుదేరి. ఎప్పుడైతే మోసే వస్తాడో మీరు వెళ్తారు కదా బయలుదేరి, నా ఎముకలను కూడా తీసుకోమండి ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటే యాకోబుకి ఏం తెలుసు అదే యేసయ్యకు కూడా తెలుసు. ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమంటా ఉన్నారు? అందుకు స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చూడండి ఎక్సడస్ 13:19. ఇప్పుడు మోసే వచ్చాడు, అందరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు మోసే ప్రవక్తగా వచ్చాడు, ఇశ్రాయేలు అందరూ బయటకు తీసుకొని పోవాలి ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి, దాని కొరకు వచ్చి ఉన్నాడు. పోతూ పోతూ యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాడు పోయి. ఆయన ఎవరు మరిచినా ఎవరేం చేసినా దైవ సేవకుడే, ఆయన చేయాల్సింది చేసి తీరుతాడు. అట్టి పరిస్థితిలో యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను, అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. తీసుకొని వెళ్ళి సమాధి చేశాడు అక్కడే. యెహోషువ చూడండి, జాషువా 24:29. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడే మృతి పొందెను. అతని స్వాస్థపు సరిహద్దులో ఉన్న తిమ్మత్సెరహులో అతడు పాతి పెట్టబడను. అది ఎఫ్రాయిమీల మన్యంలోని గాయిషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. అతడు ఎక్కడ సమాధి చేయబడ్డాడు? వాగ్దాన దేశంలో సమాధి చేయబడ్డాడు. అతని తర్వాత చూడండి జాషువా 24:32 చూడండి ఒకసారి. అవునా? మోసే యోసేపు ఎముకల్ని తీసుకొని వచ్చేసాడు బయటికి, కానీ మోసే వాగ్దాన దేశం చేరలేకపోయాడు. అవునా? ఇక్కడ ఉన్నారా? మోసే వాగ్దాన దేశం చేరలేకపోయాడు. మరి ఎముకలు వాగ్దాన దేశం పోవాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? తన తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరు? యెహోషువ ఆ ఎముకలను వాగ్దాన దేశంగా తీసుకొని పోతున్నాడు. షెకెములో ఆ యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హోమరు కుమారులతో కొనిన చేని భాగంలోని వారు పాతి పెట్టారు. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఇది అయిన వెంటనే ఎలియాజరు ఉన్నాడు 24:33లో. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసుకి ఇవ్వబడిన ఫినెహాసు గిరిలో జనులు అతని పాతి పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ఇప్పుడు ఒక ముఖ్యమైన వచనాన్ని చదువుదాం. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. హీబ్రూస్ 11:22. అవసాన కాలము సమీపించినప్పుడు, ఎప్పుడైతే చనిపోయే కాలము సమీపించిందో దేనిని బట్టి అందరు ఇక్కడ ఉన్నారా? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి కుమారుల నిర్గమనను గురించి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాను. తన శల్యములను గూర్చి దేని ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసమును బట్టి వారి నిర్గమనం గురించి చెప్తూ తన శల్యముల గురించి చెప్తున్నాడు. అంటే శల్యముల విషయంలో, ఎముకల విషయంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఈ ఎముకలు మరలా తిరిగి లేస్తాయని మీకు అర్థమవుతుందా? ఈ ప్రశ్న రాస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరి విశ్వాసం గురించి రాస్తూ, యోసేపు విశ్వాసం గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. మరణం సమీపించినప్పుడు తన ఎముకల గురించి, బై ఫెయిత్ జోసెఫ్ when he died made mention of the departing of the children of Israel and gave commandment concerning his bones. విశ్వాసమును బట్టి అంటే ఏదో మామూలుగా ఎముకలు తీసుకోమని చెప్పలే. ఎలా చెప్పాడు? విశ్వాసమును బట్టి.
దేవుని స్తోత్రం. అంటే ఏదో జరగబోతుందని తెలుసు, ఏదో కాదు, పునరుత్థానం జరగబోతుందని తెలుసు అది ఖచ్చితంగా. అంతేనా? దేవుని స్తోత్రం కలిగింది కాక. మన పితరులందరికీ తెలుసు పునరుత్థానం జరగబోతా ఉన్నది. ఎక్కడ జరగబోతుంది? వాగ్దాన దేశం. దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన దేశం. మీకు అర్థమవుతుందా? ఆ వాగ్దాన దేశంలో పునరుత్థానం జరగబోతోంది. దాని గురించే యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యాకోబు అంటున్నాడు, నన్ను అక్కడే పాతి పెట్టండి. అబ్రాహాం అందుకే పొలాన్ని అక్కడే కొన్నాడు వెళ్ళి. ఏమేం దేవుని స్తోత్రం. ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడ్డాడు, రిబ్కా అక్కడే పాతి పెట్టబడింది, యాకోబు అక్కడే పాతి పెట్టబడ్డాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందరూ కూడా వాగ్దాన దేశంలోనే పాతి పెట్టబడుచు ఉన్నారు. వారికి అందరికీ తెలుసు, బై రెవల్యూషన్ వారికి అందరూ తెలుసు పునరుత్థానం అక్కడే జరగబోతా ఉన్నది. మా దేవుడు ఎక్కడుంటే మేము అక్కడే. నా సొంత భూభాగంలో నేను ఉంటాను, నా శరీరం నేను అక్కడ పెట్టుకుంటాను. ఏమేన్? పునరుత్థానం వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు లేస్తాను అక్కడే. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమేన్? హల్లెలూయా. ఏమేన్? అందరు ఇక్కడే ఉన్నారా? ఏమేన్? నిద్రిస్తున్నారు? ఆమె చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు, చెప్పని వాళ్ళు చెప్తున్నారు. దేవుని మహిమ కలిగిన కాక. ఏమేన్? హల్లెలూయా. ఏమేన్? అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. వారందరికీ తెలుసు వారు ప్రవక్తలై ఉన్నారు. వారందరికీ తెలుసు ఏంది ఒక పునరుత్థానం జరగబోతా ఉందని. వారికి అట్లా తెలుసు, వారు ప్రవక్తలై ఉన్నారు. ఎప్పుడైతే యోహానుతో అంటున్నాడు, ఈ గ్రంథము తీసుకొని తినిన తర్వాత నీవు ప్రవచించుట అగత్యము, నువ్వు మాట్లాడుట అగత్యము. ఏమైందో స్తోత్రం కలిగింది కాక. ఈ కాలపు విశ్వాసులు కూడా ప్రవక్తలై ఉన్నారు, ప్రవచనాలు చెప్పువారై ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారై ఉన్నారు, దేవుని మనసును ఎరిగిన వారై ఉన్నారు, వరుసల మధ్యలో బాగా చదవగలిగే విశ్వాసులై ఉన్నారు వీరు. వీరికి కూడా తెలుసు ఒక విషయం ఏంటి, ఒక పునరుత్థానం అనేది జరగబోతా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ జరగబోతా ఉంది? ఎక్కడ? ఐగుప్తులోనా? యూరప్ దేశంలోనా? భారతదేశంలోనా? ఇంకా ఏ అమెరికా దేశాల్లోనా? ఎక్కడ పునరుత్థానం జరగబోతా ఉంది? వారికి పునరుత్థానం వాగ్దాన దేశంలో అయితే నాకు కూడా వాగ్దాన దేశంలోనే పునరుత్థానం. వాగ్దాన దేశం ఏంటి? నీకు ఎక్కడైతే నెమ్మది ఉంటుందో అది నీ వాగ్దాన దేశం. ఎక్కడైతే నువ్వు రెస్ట్ తీసుకుంటావో అది నీ వాగ్దాన దేశం. అక్కడే పునరుత్థానం జరుగుతుంది. నువ్వెక్కడ రెస్ట్ తీసుకుంటావో అదే నీ వాగ్దాన దేశం. అక్కడే నీ పునరుత్థానం జరగబోతా ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. విశ్రాంతి ఎక్కడుందట? మరో చదివా గట్టిగా. ఎవరికైనా అర్థమైంది ఏమన్నా? నాకు ఎక్కడ విశ్రాంతో, అబ్రహాంకి ఎక్కడ విశ్రాంతి? వాగ్దాన దేశం పోయేదాకా నెమ్మది లేదు, వారికి విశ్రాంతి లేదు. యాకోబు, యోసేపు ఇంకెవరు తీసుకుంటారో వాగ్దాన దేశం పోయేదాకా నెమ్మది విశ్రాంతి లేదు. అంటే ఎక్కడ విశ్రాంతి ఉందో అదే వాగ్దాన దేశం. ఇప్పుడు నాకు ఎక్కడ విశ్రాంతి? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అంటే ఇప్పుడు నా వాగ్దాన దేశం ఎవరు? ఇజ్రాయెల్ దేశం కాదు. నా వాగ్దాన దేశము నా యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యాక్చువల్లీ ఏమైంది? స్తోత్రం కలిగిన గాక. ఆయన గురించి తెలుసుకోవడమే నా విశ్రాంతి. ఆయన ఏమైనాడు? ఆయనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆయన నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా అయితే నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగ నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. సో పునరుత్థానము వాగ్దాన దేశంలో ఉందని వారికి బయలుపరచబడింది. ఆమేన్. మరి నాకు ఎక్కడ బయలుపరచబడింది తెలుసా? నా పునరుత్థానము క్రీస్తులో ఉన్నది. యాక్చువల్లీ నా పునరుత్థానము, నా జీవము, నా తిరిగి జన్మించుట, లేదా నేను
పరలోకానికి పోవుట, క్రీస్తులో ఉన్నది నా పునరుత్థానము. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు యేసు పునరుత్థానమును నేనే, జీవమును నేనే. పునరుత్థానము నేనే అంటే పునరుత్థానం ఎక్కడుంది? ఇప్పుడు క్రీస్తులో పునరుత్థానం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. అండ్ ఎవరైతే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకు చనిపోడు? మనిషి ఖచ్చితంగా చావాలి కదా. ఎందుకు చనిపోడు? శరీరము మార్పు చెందుతుంది. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. శరీరం మార్పు జరుగుతుంది అక్కడ. అర్థమవుతుందా? ఆయన అన్నాడు విషయం ప్రతిసారి చదివాను, ఈ రోజు నాకు ఇంకో రకంగా అర్థమవుతుంది అది. అండ్ హూస్ ఎవర్ లివెత్ అండ్ బిలీవెత్ ఇన్ మీ, ఎవరైతే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుతారో దే షల్ నెవర్ డై, వారు ఎప్పటికీ చనిపోరు. ఎందుకు? వారి శరీరం మార్పు పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పునరుత్థానం ఎక్కడుంది? క్రీస్తులో. అబ్రహాం ఎక్కడుంది అన్నాడు పునరుత్థానం? వాగ్దాన దేశంలో. నన్ను అక్కడ తీసుకుపెట్టాడు అన్నాడు ఆయన. యాకోబు ఎక్కడుంది అన్నాడు పునరుత్థానం? వాగ్దాన దేశంలో. నన్ను అక్కడే పాత పెట్టండి అని అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. ఇస్సాకు అక్కడ పాత పెట్టమన్నాడు. ఆమేన్. అందరూ అక్కడ పాత పెట్టమన్నారు. యోబు అక్కడ పాత పెట్టమని అన్నాడు. ఎక్కడైతే పునరుత్థానం ఉందో అక్కడ పాత పెట్టమని అన్నాడు. మన పునరుత్థానం ఎక్కడ? క్రీస్తులో. మరి ఎక్కడ పాతి పెట్టబడాలి? క్రీస్తులో పాతి పెట్టబడాలి. దేవుని మహిమ కలుగును గాక. నా మెసేజ్ టైటిల్ ఇది నానా, నన్ను క్రీస్తులో సమాధి చేయండి. నన్ను క్రీస్తులో సమాధి చేయండి. నన్ను ఎక్కడ సమాధి చేయవద్దు. నన్ను పునరుత్థానం ఎక్కడ ఉందో ఆ క్రీస్తులో సమాధి చేయండి. స్తోత్రం కలుగును గాక. నేను శరీరం గురించి మాట్లాడతానే. నేను ఇశ్రాయేలుడని కాదు, శరీరం గురించి మాట్లాడడానికి నేను ఆత్మ ఇశ్రాయేలుడై ఉన్నాను. ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాను. నన్ను క్రీస్తులో సమాధి చేయండి. నన్ను క్రీస్తులో పాతి పెట్టండి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అబ్రహాం అంటున్నాడు నన్ను వాగ్దాన దేశంలో పాతి పెట్టండి. యాకోబు అంటున్నాడు నన్ను వాగ్దాన దేశంలో పాతి పెట్టండి. ఇస్సాకు అంటున్నాడు నన్ను వాగ్దాన దేశంలో పాతి పెట్టండి. అందరూ చెప్తున్నారు నన్ను వాగ్దాన దేశంలో పాతి పెట్టండి. నేను చెప్తున్నాను నన్ను క్రీస్తులో పాతి పెట్టండి. నన్ను క్రీస్తులో సమాధి చేయండి. వాగ్దాన దేశం అంటే ఒక భూమి ఉందాడా? మరి క్రీస్తు అంటే క్రీస్తు అంటే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. నన్ను వాక్యంలో సమాధి చేయండి. వాక్యములో సమాధి చేయండి. నన్ను యేసులో సమాధి చేయండి. నన్ను క్రీస్తులో సమాధి చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వినాలనుకుంటున్నారా? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషు ద్వారా మరణం వచ్చ కనుక మనుషు ద్వారా మృతుల పునరుత్థానమును కలిగేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పనదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూర్వతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందు సమాధి చేయబడిన ప్రజలు మొదట లేస్తారు. వారు ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనగా దేవుని వాక్యము, దేవుని సత్యము, ఈ కాలపు వర్తమానము. ఈ కాలపు వర్తమానములో ఎవరైతే సమాధి చేయబడతారో వారే మొదటగా పునరుత్థానంలో వస్తారు. వారు అందుకే నన్ను ఈ ప్రత్యక్షతలోనే సమాధి చేయండి. నన్ను ఈ ప్రవక్త వర్తమానంలో సమాధి చేయండి. స్తోత్రం కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తులో సమాధి చేయబడిన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము ఆమేన్ చనిపోకుండా ఎవడు బ్రతికిందని ఆయన నమ్మకం ఇస్తాడో వాడు చనిపోడు, వాడు మార్పు చెందుతాడు. అందరికి అర్థమవుతుంది వాక్యం ఇది నాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడ? ఐగుప్తులో ఆయన వాగ్దానం చేయలేదు పునరుత్థానాన్ని. ఆమేన్. సంఘ శాఖలలో వాగ్దానం చేయలేదు పునరుత్థానాన్ని. వధువులో వాగ్దానం చేశాడు పునరుత్థానాన్ని. నిజ వాక్యములో వాగ్దానం చేశాడు, సత్య వాక్యములో వాగ్దానం చేశాడు. అయ్యో సాయంకాలపు వర్తమానంలో వాగ్దానం చేసి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని ఆయన సొంత రక్షకుగా అంగీకరిస్తారో వారు క్రీస్తులో సమాధి చేయబడుతూ ఉన్నారు. సమాధి అంటే ఏమిటి? ఎప్పుడైతే బాప్టిజం ట్యాంక్లోకి నువ్వు పోయావో, ఎప్పుడైతే బాప్టిజంలో మునుగుతున్నావో అదే నీ సమాధి అయి ఉన్నది. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని ఎప్పుడైతే సమాధిలోకి పోతారో వారు క్రీస్తునందు నిద్రిస్తూ ఉన్నారు. వారే మొదట లేస్తారు. నేను క్రీస్తులో సమాధి చేయబడాలనుకుంటూ ఉన్నాను, నన్ను క్రీస్తులో పాతి పెట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు పాతి పెట్టాలి? ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఆల్రెడీ పాతి పెట్టబడ్డాడో ఆయన నన్ను పాతి పెట్టాలి. ఆ పాస్టరే నన్ను పాతి పెట్టాలి. దాంట్లో పాతి పెట్టబడే అనుభవం లేనోడు నిన్నెట్లా పాతి పెట్టగలుగుతాడు? ఎవడైతే ప్రభువుని యేసుక్రీస్తు నామములో సమాధిలోకి వెళ్ళాడో ఆ పాస్టరే నన్ను పాతి పెట్టాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానములోనే నన్ను పాతి పెట్టాలి. దేవుని సత్య వాక్యంలో పాతి పెట్టాలి. ఎవరైతే క్రీస్తునందున్నారో వారు మొదట లేస్తారు. క్రీస్తునందున్నటువంటి ఆయన వాక్యములో ఉండడం, ఆయన సత్యములో ఉండడం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత్యకాల వర్తమానాన్ని అంగీకరించడం, వాక్యానుసారం జీవించడం. సంఘ శాఖలలో లేదు ఇది, అది మృతమై ఉన్నాయి. పునరుత్థానం అక్కడ లేదు. పునరుత్థానం ఎక్కడ ఉన్నదంటే వధువులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. John 6:56, 44 and 56. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందు, వాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఓకే. ఎవరైతే ఆయన రక్తాన్ని తిని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతారో వారు ఆయనలో, ఆయన వారిలో ఉంటాడు. ఓకే. ఇప్పుడు 44 చూడండి. No man can come to me except the Father which has sent me draw him, and I will raise him up at the last day. అది లేదా అక్కడ తెలుగులో? అంత్య దినములలో నేను వాడిని లేపుదును. పునరుత్థానం ఎక్కడుంది? క్రీస్తు చేతిలో ఉన్నది పునరుత్థానం. దానికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినములలో నేను వారిని లేపుదును. పునరుత్థానం క్రీస్తులో ఉంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగాను. ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేంట్లో? ఎక్కడ బ్రతికించబడతారు? క్రీస్తునందు బ్రతికించబడతారు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. పునరుత్థానం ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది. వాళ్ళు అన్నారు వాగ్దాన దేశంలో పునరుత్థానం ఉంది, నన్ను అక్కడే సమాధి చేయండి. ఇప్పుడు క్రీస్తునందు పునరుత్థానం ఉంటే సమాధి ఎక్కడ చేసుకోవాలి? క్రీస్తునందే సమాధి చేసుకోవాలి. ఎందుకు? పునరుత్థానం కేవలం అక్కడ మాత్రమే జరుగుతుంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆమేన్, అక్కడ చనిపోయిన వారు ఇక్కడ చనిపోయిన వారు లేవలే, యెరూషలేములో ఆయన లేచాడు. అదే 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సంఘంలో ఈ సంఘములో లేవరు, క్రీస్తులో మాత్రమే లేస్తారు. వాక్యానుసారం జీవించిన వారు మాత్రమే క్రీస్తులో ఉన్నారు, వారు మాత్రమే లేస్తారు. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకున్నారో వారు మాత్రమే లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. మృతులు అక్షయులుగా లేపబడతారట, మనము మార్పు పొందుదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నా టైటిల్ ఓకే, బరీ మీ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు నన్ను సమాధి చేయండి, నన్ను క్రీస్తులో సమాధి చేయండి, నన్ను క్రీస్తులో పాతి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నాకు ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను క్రీస్తులో సమాధి చేయబడాలి. నాకు ఆహారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను క్రీస్తులో సమాధి చేయబడాలి. నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాకు కుటుంబం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా వంట ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, సమాధానం లేకపోయినా పర్వాలేదు, నన్ను క్రీస్తులో సమాధి చేయండి. నా వెంట ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నన్ను క్రీస్తులో సమాధి చేయండి. నేను ఒకే దేవుని యందు నమ్ముచు ఉన్నాను, నేను ఒకే బాప్తిసం యందు నమ్ముచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయన ప్రవక్త యందు నమ్ముచు ఉన్నాను, ఆయన బోధించిన సత్యం యందు నమ్ముచు ఉన్నాను. ఎందుకంటే నేను క్రీస్తులో సమాధి చేయబడాలి. ఇలా చేస్తేనే నువ్వు క్రీస్తులో సమాధి చేయబడతావు. నువ్వు క్రీస్తులో సమాధి చేయబడితేనే పునరుత్థానంలో నువ్వు పైకి వస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ నేను క్రీస్తులో సమాధి చేయబడాలి, నా ఆశ నేను క్రీస్తులో పాతి పెట్టబడాలి. దానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక గుహ ఉందండి. ఏముంది? గుహ. చదవండి ఒకసారి. ఆదికాండం 23:1. శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. శారా కనాను దేశం అందలి హెబ్రోను కిర్యతర్బాలో మృతి పొందెను. అబ్రహాం శారా గురించి బాగా ఏడ్చి వచ్చాడు. ఆయన లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినై ఉన్నానయ్యా, నాకేం లేదు ఇక్కడ, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు, నీ ఇష్టం వచ్చిన చోట నీ భార్యను పాతి పెట్టుకో. ఇయ్యని వాడు ఎవడూ లేడని అబ్రహాముతో చెప్పారు. అబ్రహాము లేచి సాగిలపడి, నా ఇష్టం ఉండకుండా నేను పాతి పెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి. ఎఫ్రోను తన పొలం చివరిన తను కలిగి ఉన్న మక్బేలా గుహను నాకు ఇచ్చినట్లు. ఏం గుహ? మక్బేలా. అండ్ మక్పేలానే కదా అది. మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లుగా అప్పుడు ఎఫ్రోన్ గుర్తుంచుకోండి. మీరు ఎఫ్రోన్ అనే పేరును గుర్తుంచుకోండి. ఓకే, దానికి దగ్గరలోనే అందరు సమాధి చేయబడుతూ ఉన్నారు. మీరు తర్వాత కావాలంటే చదువుకోండి. ఓకే. అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజలు ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమనెను. అబ్రహాము ఆ దేశపు ప్రజలు సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము, ఆ పొలమును పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొక్క పుచ్చుకొని ఎడలో మృతి పొందిన నా భార్యను పాతి పెడదనని ఆ దేశ ప్రజలు వినబడినట్లు ఎఫ్రోనుతో అని చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట విను, ఆ భూమి 400 తులాల వెండి చేయును,
అది నీకు అది ఎంత మృతిపడిన నీ భార్య పాతిపెట్టిన అబ్రహాముకు తనిపించిన అబ్రహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తుజందరికి ఇచ్చాను. అలాగే మమ్రే ఎదురున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలమేర అంతట్లో ఉన్న ఆ పొలము చెట్లనియు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరితో హేతు కుమారులు అయితే అబ్రహాము శాస్త్రముగా స్థిరపరచబడను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోన్ అని మమ్రే ఎదురున్న మక్పెల్లా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోని గుహయు హేతు కుమారుల శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఏంటది? మక్పేలా మక్పేలా మక్పేలా. ఓకే, ఏమేమి స్తోత్రం కలిగింది కాక ఏమేన్. మక్పేలా గుహనే ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఏదో ఒక భూభాగం తీసుకోవచ్చుగా, గుహను ఎన్నుకున్నాడు ఆయన. సరే, ఇదేందో చూద్దామని చెప్పేసి నేను దాని గురించి కొద్దిగా వివరణ తీసే ప్రయత్నం చేసినాను. ఓకే, మక్పేలా. ఓకే, ఏమేన్. మక్పేలా అనగా డబుల్డ్ లేదా ఫోల్డెడ్. అర్థమవుతుందా? ఏంటట? డబుల్డ్ అంటే రెండంతలుగా చేయబడము లేదా ఫోల్డెడ్ మడత పెట్టబడము. సో మక్పేలా మీనింగ్ డబుల్డ్ ఆర్ ఫోల్డెడ్ ఇన్ హీబ్రూ రెఫర్స్ టు ద కేవ్ ఆఫ్ ద పాట్రియార్క్స్ ఇన్ హెబ్రోన్. హెబ్రోన్ ఎక్కడుంది? అది ఇజ్రాయెల్లో, జెరూసలేంలో. ఓకే, హెబ్రోన్. ఆ హెబ్రోన్లో ఉన్నటువంటి ఈ గోత్రకర్తలకు సంబంధించిన సమాధుల గుహ అది. ద బరియల్ సైట్ ఆఫ్ అబ్రహాం, సారా, ఐజక్, రెబెకా, జేకబ్ అండ్ లేయా. ఇట్ ఈస్ అ హైలీ సాక్రెడ్ సైట్ టు ద జూస్. యూదులకు చాలా విలువైనది, చాలా పవిత్రమైన స్థలాలు అవి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా దానిని చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. సో ఈ మాటకు చాలా జాగ్రత్తగా గమనిస్తే దానికి వచ్చే అర్థం ఏంటంటే కేవ్ విత్ ఇన్ ఎ కేవ్. గుహ లోపల డబుల్ ఫోల్డెడ్ అన్నాం కదా, అంటే లోపల ఒకటి ఉంటుంది, మళ్ళీ పైన ఇంకోటి ఉంటుంది లేయర్. ఓకే, డబుల్ ఫోల్డెడ్. లేదా ఇంకో మాటలు అంటున్నారు కేవ్ విత్ ఇన్ ఎ కేవ్, అంటే ఒక గుహలో ఇంకొక గుహ, డబుల్ ఫోల్డెడ్. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది క్రీస్తుకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది. యాక్చువల్లీ ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారే తిరిగి లేస్తారు. వీరు ఏం చేశారు? ఆ గుహలోనికి అందరు వస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ అక్కడే సమాధి చేయబడుతూ ఉన్నారు. క్రీస్తుకు సాదృశ్యముగా ఉంటా ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అబ్రహాం అక్కడికే వచ్చాడు, అవునా? శారా అక్కడికి వచ్చింది, ఇస్సాక్ అక్కడికి వచ్చాడు, ఏమేన్, రిబ్కా అక్కడికి వచ్చింది, లేయా అక్కడికి వచ్చింది, యాకోబు అక్కడికి వస్తున్నారు. అందరూ ఆ ఎఫ్రోను మన్యము అంటే ఆ గుహ చుట్టుపక్కలలోనే అక్కడే సమాధి చేయబడుతున్నారు. ఆ గుహకున్న అర్థము కేవ్ విత్ ఇన్ ఎ కేవ్, గుహ లోపల ఒక గుహ. అంటే నాకు అది క్రీస్తుకు సాదృశ్యంగా అనిపించింది. క్రీస్తు ఒక గుహ అయి ఉన్నాడు, ఏమే, దాంట్లో నువ్వు ఒక గుహగా సమాధి చేయబడుతున్నావు అక్కడ. సో క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ క్రీస్తు అనే గుహలో నీవు ఇంకొక గుహలో దాచిపెట్టబడుచు ఉన్నావు. ఫోల్డెడ్ అంటే మడత పెట్టేసి దాచిపెట్టడము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట తీయండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 3-4. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఏంటట? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడ? గుహలోని ఒక గుహలో దాచబడి ఉన్నది అది. మన జీవము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అక్కడ దాచబడితేనే మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఎవరైతే ఆ గుహలో దాచిపెట్టబడతారో వారే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వారు కూడా ఆయనతో పాటు ప్రత్యక్షపరచబడతారు. అంటే ఆయన వచ్చినప్పుడు వీరు పునరుత్థానం అవుతారు. ఎవరు? ఆ గుహలో దాచిపెట్టబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 32వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. నా తాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఏంటట? దో ఆర్ట్ మై హైడింగ్ ప్లేస్. ఎక్కడ దాక్కుంటారండి?
గుహలో దాక్కుంటారు. దావీదు అంటున్నాడు, నీవేనా దాగుచోటు. ఇప్పుడు దాగుచోటు ఆ గుహ వారికైతే నాకు కూడా ఒక గుహ ఉన్నది. ఆ గుహకేమో మక్పెల పేరున్నది, నా గుహకు యేసుక్రీస్తు అనే పేరున్నది. దానిలోనే, ఆ గుహలోనే, దట్ ఈస్ మై హైడింగ్ ప్లేస్, నా యొక్క దాచుకునేటటువంటి దాగేటటువంటి గృహమై ఉన్నది. అది నాకు స్తోత్రం కలను గాక. ఆమేన్. క్రీస్తునందు దాచబడడమే పునరుత్థానమై ఉన్నది. ఒకసారి చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి. ఉండుడేమోనని జాగ్రత్త పడి. చాలా ఫిలాసఫీ. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ చూడండి, నా వైపు చూడండి. ఫిలాసఫీ. ఇంత వాక్యం విన్న తర్వాత అదవుతుందా? అందరు వింటున్నారా? సహోదరులారా, ఇంత వాక్యం విన్న తర్వాత, క్రీస్తు యందే పునరుత్థానం అని తెలిసిన తర్వాత, క్రీస్తు యందే నేను దాచబడాలి, సమాధి చేయబడాలని తెలిసిన తర్వాత, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి నిజంగానే సమాధి చేసేటప్పుడు వేరే వాళ్ళు సమాధి చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఒక వర్తమాన సేవకుడు చేయాలి, వేరే వాళ్ళు చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఆమేన్. మా తల్లిగారి విషయం మీకు అందరు గుర్తుందిగా. వాళ్ళ గురించి వెళ్ళిపోయినా నేనే కన్నవాడిని. చూడండి, నా తల్లికి నేను కన్నవాడిని, తండ్రిని, ఆత్మీయ భర్తను. సమాధి కొరకు తీసుకొని వెళ్ళినాము. ఓకే, సమాధి కొరకు తీసుకొని వెళ్ళినాము. నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆ టైంలో. సమాధి చేయడం అవన్నీ ఎప్పుడు చేయలేదు. సమాధులు నేను సమాధి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. తల్లిని సమాధి చేయడానికి వెళ్ళి ఉన్నాం. వెళ్ళిన తర్వాత చాలామంది సంఘశాఖల సేవకులు ఉన్నారు. ఓకే, మన ప్రశస్త సేవకులు చాలామంది ఉన్నారు అక్కడ. సంఘశాఖల సహోదరులు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. చివరి ఘట్టం వచ్చేసింది. నేను గమ్మున నిలబడ్డాను. మా డాడీ నా దగ్గరకు వచ్చి, నువ్వే సమాధి చేయాలని అన్నాడు. నేనాను, అదేంటి డాడీ, నేను చేయడం ఏంటి? లేదు, నువ్వే చేయాలి సమాధానం అన్నాడు. నేను వెంటనే, పర్లేదు, ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది పెద్ద సేవకులు ఉన్నారు ఇక్కడ, బాగా పరిచయం వాళ్ళు, వారికి ఇవ్వండి అనలేదు. నేను అనలేదు. ఎందుకు? వారు కూడా నేనే నన్ను సమాధి చేయడానికి. నేను వారి తట్టు తిరిగాను. సహోదరులారా, నన్ను క్షమించండి, మీరు చాలా పెద్ద సేవకులు, కానీ మా సంఘ క్రమానుసారం నేనే దీన్ని తీసుకోవాలి, నేనే చేయాలి అని చెప్పి చేసినాను నేను. ఆమేన్. చాలా మొహమాటం నాకు, అవునా, భయంకరమైన మొహమాటం. అయినా ఏం పట్టించుకోలేదు. సారీ చెప్పాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని కాదని నేను చేస్తున్నాను, బట్ సంఘక్రమం మా వాక్యానుసారం నేనే చేయాలి, నేను చేసేస్తున్నానని సమాధి కార్యక్రమం చేసి ఉన్నాను. నేను స్తోత్రం కలిగిన గాక. ఒకరోజు అన్నం అంటా ఉంది, అయ్యా నేను కనుక చనిపోతే నా సమాధి నువ్వే చేయాలని అంటా ఉంది. ఎవరు చేయడానికి వీల్లేదు, తాకడానికి వీల్లేదు, నువ్వే సమాధి చేయాలి. నువ్వు చేస్తే ఖచ్చితంగా నిన్ను నేనే సమాధి నేనే చేస్తాను, నేనే హక్కుదారుడనై ఉన్నాను, అధికార్యం కలిగిన వాడనై ఉన్నాను. ఆమెన్నది, నా సేవకుడు నువ్వే చేయాలి, దాన్ని కన్నవాడవు నువ్వే సమాధి చేయాలి, దానికి నిజమైన సేవకుడు నువ్వే. ఆమేన్. ఎవరైతే క్రీస్తునందు దాచబడి ఉన్నారో వారే ఇంకొకరిని దాచగలుగుతారు. ఎందుకు? దాగుచోటు వారికి తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? వేరే వారికి తెలీదు. మక్ఫెలా గుహ తెలీదు, అర్థమవుతుందా? క్రీస్తు గుహ తెలీదు, అర్థమవుతుందా? క్రీస్తునందు దాచబడటం తెలీదు. దాని మహిమ కలుగును గాక. నాకు ఇష్టం ఉండదు. ఆ తర్వాత వారికి పరలోక ప్రార్థన ఏదో చేసి ముగించుకొని మీ ఇష్టం ఏమైనా చేసుకున్నాను. ఇక ఆ తర్వాత దినాలు అవి ఇవి ఐ డోంట్ కేర్, ఇక ఏమన్నా చేసుకొని సాగండి ఇక మీరు. వి డోంట్ కేర్. అవునా? ఆమేన్.
చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంత విన్నాం, క్రీస్తునందే సమాధి చేయబడాలి, సత్యవాక్యమునందే సమాధి చేయబడాలి. ఆమేన్. క్రీస్తునందు నిద్రించిన వారు మాత్రమే మొదట లేస్తారు. ఆ రోజు పితరులకు ఎలాగైతే వాగ్దాన దేశంలో పునరుత్థానం ఉందని తెలిసిందో, ఈరోజు మనకు కూడా తెలిసింది క్రీస్తునందే పునరుత్థానం ఉంది. అంటే పునరుత్థానం అక్కడే ఉందంటే నువ్వేం చెప్పాలి అందరికీ? నన్ను క్రీస్తులోనే సమాధి చేయండి ఏమన్నా కానీ. ఓకే, నేనేదో బొంద తీసి సమాధి చేసే సమాధి గురించి మాట్లాడటం వల్ల అఫ్కోర్స్ బొంద తీయాలి. నీ పాపం అనేది అంత బొందనంత తీసేసి సత్యవాక్యములో నిన్ను సమాధి చేసుకుంటే అదే క్రీస్తులో నిద్రించడము. ఎవరైతే క్రీస్తులో నిద్రిస్తారో మొదటగా వారు లేస్తారు, ఆ తర్వాత సజీవమైన మనం వారితో కూడా వెళ్తాం. కానీ ఇంత వాక్యం విన్న తర్వాత, ఇంత లోతు ప్రత్యక్షత వచ్చిన తర్వాత, దేవుడు బహుబలంగా మన మధ్య దిగిన తర్వాత, అన్నిటినీ క్లియర్గా దేవుడు అన్ని మనకు చూపించిన తర్వాత కూడా బివేర్, జాగ్రత్తగా ఉండండి. నేనుగా చెప్తుంది, వాక్యం చెప్తుంది, బివేర్, జాగ్రత్త. లెస్ ఎనీ మ్యాన్ స్పాయిల్ యూ త్రూ ఫిలాసఫీ అండ్ వెయిన్ డిసీట్. ఎవడైనా మిమ్మల్ని ఈ ఫిలాసఫీ చెప్పి వ్యర్థమైన మోసం చేత మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఏమవుతుంది? తప్పదు. ఇక ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ అది గొడవ, ఇవన్నీ చుట్టాలు గొడవ చేస్తున్నారు, ఇక అక్కడ అమ్మాయి చేసుకోవాలి, ఏం కాదు. సమ్ టైమ్స్ తప్పది. జీవితం అన్నాక ఇక్కడ ఉన్నారా? వాడు చెప్తాడు ఇట్లా, జీవితం అన్నాక తప్పది, సమ్టైమ్స్ చేసుకోవాలి. పెళ్ళి బంధువులు ఏంగా చేసుకో, ఏమైతే సేవకుడు ఏమంటాడు మా అంటే, ఇక జీవితం ఇది తప్పదు. కొంచెం ఇప్పుడు తప్పని పరిస్థితి వచ్చింది నీకు, తప్పదు, చేసుకోవాలి. ఫిలాసఫీ చెప్తారు, తప్పదు జీవితం అంటే, ఇంకా నా ఇంతే, తప్పదు. నువ్వు ప్రయత్నం చేసినావు చాలా, తప్పదు. ఎందుకు తప్పదు? ఎందుకు తప్పదు? ఇంత ఎరిగిన తర్వాత బుధవారం నాడు రాలేకపోతున్నాను, ఏందమ్మా రావట్లేదు, ఏందమ్మా మీ కొడుకు వస్తలేడు, మీ కుమార్తె వస్తలేడు, నువ్వు వస్తావు, ఏందా? తప్పలేదయ్యా, ఇంకా జీవితం కష్టం తప్పది, అప్పులు జీవితం ఇక తప్పది. అవునా? జీవితంలో కష్టాలయ్యా, ఉద్యోగం పోవాలా. ఇప్పుడు లైఫ్ మీకు ఏం తెలుసు? ఇప్పుడు బుధవారం నాడు ఉద్యోగం పోకపోతే మొత్తం ఉద్యోగం పీకేస్తాడు వాడు. లైఫ్ అయ్యా, తప్పది, చేయాలా. ఫిలాసఫీ మాట్లాడతారు. అంటే క్రీస్తు కన్నా ఫిలాసఫీ ఎక్కువైపోయింది. అంతేనా? అంతేనా? పిల్లలు పెళ్ళిళ్ళు పోతే అట్లా వేయాల్సి వస్తుంది. అందరం కూడా ఎట్లుంటుంది చెప్పు? జీవితం వేయాల్సి వస్తుంది. అందరు ఎట్లుంటారు, మనల్ని ఎట్లుంటారు, ఎంత గలీజ్గా అనిపిస్తుంది, ఎట్లా చూస్తారు చూసే వాళ్ళంతా. తప్పదు, కొన్నిసార్లు వేయాల్సి వస్తుంది. లైఫ్ అంతే, చూసుకుంటూ పోవాలి, చూసినట్టు పోవాలి. అంతేనా? అంతే కదా. మనల్ని మోసం చేసేటోడు ఇంత మాట్లాడే మాటలన్నీ ఇవేగా. ఎవడైతే నేను క్రీస్తునందు సమాధి చేయకుండా ఆపుతున్నాడో వాడు మాట్లాడిన మాటలన్నీ ఇవే. వాడు వ్యర్థమైన మోసం చేత మోసం చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా? ఆఫ్టర్ ద ట్రెడిషన్ ఆఫ్ మెన్. మనుషుల ఏంటంటే అది పారంపర్యాచారముల ద్వారా. మేము అందరు చేస్తున్నారు, మనం చేయాలో, తప్పది. అర్థమవుతుందా? అందరు పండుగలు చేస్తారు, మనం తప్పదు, అందరితో పాటు మనం కూడా ఏదో అట్లా. అందరు కొత్త బట్టలు వేస్తున్నారు, మనం కూడా కొత్త బట్టలు వేయాలి. పండుగ బాగోదు. వాళ్ళ పిల్లలు ఆ చర్చికి వెళ్తున్నారు, వాళ్ళ పిల్లలు కొత్త బట్టలు వేసుకెళ్తున్నారు. మా పిల్లలకు బాగోదు కొత్త బట్టలు లేకపోతే, ఏడుస్తారు. తప్పదు, వేయాలి. అర్థం చేసుకోవాలి కదా పాస్టర్ గారు. ఫిలాసఫీ. వాళ్ళందరూ పిండి వంటలు చేసుకున్నారు, చూస్తే బాగోదు. మన పిల్లలు చూస్తూ ఉంటారు. చిన్న ఉన్నప్పుడే నేర్పించమని వాక్యం చెప్పింది కదా. మరి నువ్వేమో చూస్తారు బాగోదు, వీళ్ళు కూడా పిండి వంటలు కావాలి, నువ్వు కూడా నీ భర్త మంట రాసి పెడతా ఉంటే, నువ్వు వాళ్ళు పిండి విసుకుతా ఉంటే నువ్వు వృద్ధి, నువ్వు కూడా నువ్వేం చేస్తున్నావు? క్రిస్మస్ పేరు లేకుండా క్రిస్మస్ చేస్తున్నావు అక్కడ. టపాసులు అందరికి ఆలోచిస్తుంటారు, మన పిల్లలు చూస్తుంటారు. మూర్ఖపైన తల్లిదండ్రులు, మూర్ఖపైన స్నేహితులు చాలామంది ఫిలాసఫీ మాట్లాడతారు. అందరికి ఆలోచిస్తుంటే మనం ఇట్లా చూస్తుంటారు. ఏమవుతుంది? ఒకటి రెండు కాలిస్తే మనం ఏమైనా పండుగ చేస్తున్నాం, మనం హిందూసా, మనం అదా ఇదా? అరే ఫిలాసఫీ మాట్లాడి ఆ పనికి మారినటువంటి ఆ మోసము మాటల చేత మోసం చేసి నీవు క్రీస్తునందు సమాధి కాకుండా చేస్తారు వారు.
ఎవడైతే క్రీస్తునందు సమాధి చేయబడాడో, పాతి పెట్టబడాడో, వాడు పునరుత్థానంలో రాలేడు, వాడు రెండవ మరణానికి పోతాడు. వాడు తెలుసా మీకు విషయం? రెండవ మరణం. ఫిలాసఫీ మాట్లాడతారు. వస్త్రాలు అండి, వస్త్రాలు వేసుకోవాల్సి వస్తుంది. బయట తిరిగితే ఈ వస్త్రాలు వేసుకోవాల్సి వస్తుంది. మందులో తిరుగుతున్నాం, ఇంక వేసుకోవాల్సి వస్తుంది. ఆభరణాలు పెట్టుకోవాల్సి వస్తుంది, తప్పది. ఈ వస్త్రాలు అండి, ఆ ఉద్యోగానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎలాంటి వస్త్రాలే తప్పది. లైఫ్ డబ్బు కావాలా? ఇప్పుడు పాస్టర్ గారు ఇస్తారా మనకేమైనా? కావాలి కదా, ఉద్యోగం చేయాలా, వాడు ప్యాంట్ వేసుకోమంటాడు, వేసుకోవాలి. నా కూతురు వేసుకోవడం తప్పది. అది ఫిలాసఫీ చెప్పి మోసం చేస్తారు. ఆయనేమో పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కాదా? అవి సమకూర్చుకుంటున్నాయా? ఏమే మీరెందుకు రేపటి గురించి చింతిస్తున్నారు? అవనేం పట్టించుకో. ఫిలాసఫీ, లోకపు ఫిలాసఫీలు మాట్లాడుతూ, అడ్డమైన ఆచారాలని చెప్తూ, పెళ్ళిళ్ళలో ఆచారాలు చూపిస్తూ, మనం వధువులో ఉన్నాం, మనం ఏం చేయడానికి లేదు, గమ్మున ఉందాం అక్కడ పక్కన, వాళ్ళు చేస్తూ ఉంటారు నవ్వుకుంటా. కానీ అక్క మేము రాలేంలే, మీరు చేయండి ముంగట పక్కన. ఏముంది? వారి పాపాలకు దూరంగా ఉండంటే నువ్వు వాళ్ళ పాపాలలోనే ఉన్నవాడు. ఫిలాసఫీ అందరూ ఉండాలండి, బంధువులను పోగొట్టుకుంటామా? ఉండాలి, ఏదో ఒక టైంలో అవసరం పడతాడు. ఎవడు అవసరం పడడు. అది లోకపు ఫిలాసఫీ. బిబ్లికల్ ఫిలాసఫీ, నా దేవుడు ఉంటాడు ప్రతి సమయంలో, నా క్రీస్తు నాకు తోడుగా ఉంటాడు. ఈ అడ్డమైన ఫిలాసఫీలు చెప్పి మనకు అందరు కావాలి, మేనమామలు కావాలి, మేనత్తలు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, స్నేహితులు ఉండాలి, ఎప్పుడు ఎవరు ఎట్లా అవసరం పడతారో తెలీదు. నీ అవిశ్వాసం, నీ భక్తి లేని జీవితం. ఎవడు అవసరం పడాడు. అడుగు, ఒక 10,000 రూపాయలు ఇస్తాను ఇప్పుడే, 10,000 సార్లు అడుగు ఇప్పుడే. ఫిలాసఫీ బైబిల్ అన్నీ మాట్లాడుతుందండి. తెలుగులో ఏముందో అక్కడ తెలియదు కానీ మూల పాఠంలో ఏదో ఉంది. బట్ బివేర్ లెస్ ఎనీ మ్యాన్ స్పాయిల్ యూ త్రూ ఫిలాసఫీ అండ్ వెయిన్ డిసీట్. వ్యర్థమైన మోసము ద్వారా మిమ్మల్ని మోసపెచ్చకుండా. ఫిలాసఫీ తెలుగులో ఏమంటారు దాన్ని? ఫిలాసఫర్ అంటారు కదా. కాదు, ఒక పదం ఉంటుంది దానికి. ఫిలాసఫీకి ఒక పదం ఉంటుంది, ఫిలాసఫర్. వేత్త ఏదో, తాంతవేత్త ఏదో అంటారు కదా, తత్వవేత్తనా? అంతేనా? అనుకుంటా, తత్వవేత్త. దట్స్ రైట్, తత్వవేత్త. ఆఫ్టర్ ద ట్రెడిషన్ ఆఫ్ మెన్, మనుషుల ఆచారముల ద్వారా మిమ్మును ఆ మూలపాట ఆచరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత, తత్వవేత్త రైట్, తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడైనా ఉండునేమో అని జాగ్రత్త పడుడి. ఎవడైనా అట్లా చేద్దామని చెప్పడానికి వస్తున్నాడేమో, జాగ్రత్త పడి డోర్ వేసాయి, లేడని చెప్పేసాయి. అర్థమవుతుందా? లేడు, వాడు వచ్చాకన్నా ముందే నువ్వు వెళ్ళిపోడిగాలి. అబద్ధం చెప్పాక వెళ్ళిపోడిగాలి, దూరం వెళ్ళిపో. నువ్వు రాసి పోసుకుంటే వాడు నేను లేకపోతాడు, వాని పాపంలోకి, వాని ఆచారంలోకి లేకపోతే. ఏదైనా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరమునందు క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్టిజం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, చెప్పాను ఇందాక, నీ బాప్టిజమే నీ సమాధి ఉన్నది. మీరు బాప్టిజం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన. ఎవరు? ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు క్రీస్తునందు సమాధి చేయబడితే క్రీస్తునందే లేపబడతారు. ఎందుకంటే క్రీస్తు సమాధిలో ఉండడు, ఆయన లేచి వస్తాడు. ఆయన లేచి వస్తే నువ్వు ఆయన ఎందుంటే ఆయనతో పాటు నువ్వు కూడా లేచి వస్తావు. అవునా? నిన్న నన్ను బోధించాను ఆ విషయాన్ని. నువ్వు ఆయన నిద్రిస్తే ఆయన లేస్తే ఆయనతో పాటు నువ్వు కూడా
ఆటోమేటిక్గా లేస్తాం. క్రీస్తునందున్న వారే మొదట, ఆ తర్వాత ఆ మీద సజీవులమైన మనము ఆయనతో ఒకటి ఉండడానికి వాళ్ళతో పాటు ఆయన దగ్గరికి శరీరం మార్పు నుండి వెళ్తాం. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ వంటి సమాధి చేయబడితే క్రీస్తులో, నిజ వాక్యములో, ఈ కాలపు సత్య వాక్యములో. అందుకే నువ్వు ఏ సంఘ శాఖల్లో ఉన్నా పర్వాలేదు, పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాయి. ఎక్కడ రావాలి? నువ్వు ఐగుప్తులో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ ఎక్కడ రావాలి? వాగ్దాన దేశానికి రావాలి. నువ్వు ఏ సంఘ శాఖల్లో ఉన్నా, ఏ ఊర్లలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ ఈ వర్తమాన సంఘంలోనికి రావాలి. ఎందుకంటే పునరుత్థానం ఇక్కడ ఉంది. అర్థం మీకు అందరికీ? పునరుత్థానం ఎక్కడ లేదు, పునరుత్థానం ఇక్కడే క్రీస్తునందే ఉన్నది. నువ్వు ఎక్కడైనా ఉండు, పరిగెత్తుకుంటూ వచ్చే క్రీస్తునందా. క్రీస్తునంద అంటే మరలా ఇంకేదో కాదు, నిజమైన వాక్యంలోనికి, సత్యవాక్యంలోనికి, ఈ కాల వర్తమానంలోనికి, ప్రవక్త యొక్క వర్తమానంలోనికి అక్కడే వచ్చి అక్కడే బాప్టిజం తీసుకొని అక్కడ ఉన్న సేవకులతోనే సమల్ చేయబడి అక్కడే బాప్టిజంలో నువ్వు ఖచ్చితంగా రెండవ రాకడలో తిరిగి లేస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరూ దీవించును గాక. ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచిందని నేను నమ్ముచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.